ఎందుకు వేస్తున్నారా భయ్? ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ కొనుకే పుట్టాలింక పడితేనే నా నీడా వాని చావు రాసుకొచ్చిన దేవుని కాడా. స్టేజ్ మీద టాలెంట్ వచ్చినా సరే టాలెంట్ చూపించుకొని వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. టాలెంట్ ఎందుకు పాడినా కదా పాట. ఆయా షేర్ సాంగ్ నానికి లైఫ్ ఇస్తుందో లేదో నాకు తెలియదులే కానీ నీకైతే లైఫ్ ఇచ్చింది అంట. నేను కూడా అదే అంట. ఇచ్చింది కదా, ఇచ్చింది. అది స్టార్టింగ్ ఎలా పాడినావు నువ్వు? ఎవరిని ట్రోల్ చేసినావు పాడుతూ? అన్నని ట్రోల్ చేసిన, భూతం రమేష్ అన్న అని చెప్పి. అది నేను ట్రోల్ చేయకపోతుండే. బిగ్ బాస్ అంటే ఏందని అడిగిరు నన్ను. నవదీప్ అంటాడు, నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినావు స్టేజ్ వీక్ అంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యకపోతే పీక నీకు వస్తాను. నేనేం అర్థం కానప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు జడ్జి సీట్ మీద? నేను చెప్పిందంతా నువ్వు అర్థం చేసుకొని కదా ఆడున్నావు. అభిజిత్ వచ్చినాక నువ్వు హీరో అయిదాం అనుకున్నావు కానీ నువ్వు జీరో ఉన్నావు అంటే మళ్ళీ నువ్వేమున్నావు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత నువ్వు కనిపించినావు అన్నా. ఒక 10 రోజులకు మళ్ళీ మెయిల్ వచ్చింది, జస్ట్ సెలెక్ట్ అయ్యాడు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీముఖి ఎలా అనిపించింది? శ్రీముఖి నిజం చెప్పాలంటే చంద్రముఖిలాగా అనిపించింది బిగ్ బాస్ స్టేజ్ మీద. బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కోసం రారా? బిగ్ బాస్ ఎందుకు చూస్తాం? బిగ్ బాస్ చూసే మన ఎగ్జామ్ రానికి పోతాం మనం. నేను మాత్రం ఇంకోసారి ఆడిషన్ నేనని చెప్పి ఫిక్స్ అయినా. ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదండి, అగ్ని పరీక్ష అనే ఒక పరీక్షలో పాస్ అవుదామని వెళ్ళి 3 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. 3 సబ్జెక్టులు ఏందనుకుంటున్నారా? అదే అండి, రెడ్ మార్కులు. 3 జడ్జెస్ దగ్గర ఫెయిల్ అయ్యి వచ్చిన పంపారి భరత్. ఎలా ఉన్నావు? నేను మంచిగానే ఉంటాను, నాకేంది. నీ ఇంట్రో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అగ్ని పరీక్షకి వెళ్ళి ఎందుకు సాంగ్తో ఇంట్రో ఇచ్చినావు? సాంగ్తో ఎందుకు ఇంట్రో ఇచ్చిన అంటే ఇప్పుడు మనకి స్టేజ్ మీద పోయినాక వాళ్ళు మనం అడుగుతారో లేదో తెలియదు మనకి. నీ దగ్గర ఏం టాలెంట్స్ ఉన్నాయి అది అనుకుంటా. అంటే చాలా మంది బయట ఏం చెప్తారు అంటే నీకు వచ్చింది వేసారే ఫస్ట్, తర్వాత విషయం తర్వాత. ఆడ పోయినాక కూడా నాకు అదే అర్థమైంది. నేను చేసేంత వరకు ఓడైతే ఏం అడగలే నన్ను, చేసేది చేసుకుంటా పోయినా కానీ అంతే మంచిగానే వచ్చింది. మనకైతే పేరేం గలీజ్ కాలే, ఎందుకంటే మన లోపల టాలెంట్ ఉంది. నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా అన్న, స్టేజ్ మీద టాలెంట్ వచ్చినా టాలెంట్ ఏం చూపించుకుని వద్దామని చెప్పి. స్టేజ్ మీద టాలెంట్ వచ్చినా సరే టాలెంట్ చూపించుకొని వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఓకే, నీ టాలెంట్ ఏంది భరత్? పాడినా కదా పాట. ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ కొనుకే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద వెడత మాలిక్ నైనా కూడా వాని చావు రాసుకొచ్చిన దేవుని కాడా అనుకుంటా కింద కూర్చొని స్టెప్ వేసుకుంటూ వచ్చిన. స్టెప్ కాగానే డైలాగ్ కూడా చెప్పిన, డైలాగ్ అలా పడలేదు. నేను చెప్తున్నాను, నేను మాట్లాడినంటే 20% 30% వేసిరల్లా ఎపిసోడ్లా. దానికే మనకి మంచి పేరు వచ్చింది. ఇంకా మొత్తం వేసే మనం కూడా ఎడుకు వెళ్ళిపోతుండే ఈరోజు అని అనిపించింది నాకు కూడా. అంటే భరత్, నాకు ఒక డౌట్ వచ్చింది. సాంగ్ పాడితే నేను బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకోవాలి? సాంగ్ పాడితే అంటే బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకుంటారు? బిగ్ బాస్ లోకి ఏం కావాలి? నీకన్నా మంచిగా నేను పాడితే, ఆయన పాడతారు, వేరే వాళ్ళు కూడా పాడతారు. సాంగ్ పాడితే నేను సాంగ్ ఒకటే వాడలేదన్న స్టేజ్ మీద. వాళ్ళకి తగ్గట్టు మాట్లాడినా, డాన్స్ చేసిన, యాక్టింగ్ చేసిన, ఎంటర్టైన్మెంట్ కోసం పోయినా నేను బిగ్ బాస్ కి. మెయిన్ గా చెప్పాలంటే అందరు చేస్తారంటే మరి అందరు పోవాలి బిగ్ బాస్ కి. అట్లా అన్నప్పుడు ఓకే, ఏం చేయాలి? నేనేం చేయాలి దానికి? లేదు, ఇప్పుడు నువ్వు నీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు పాడినందుకు వాళ్ళు సెలెక్ట్ చేశారు. నీ లెక్క వాక్చాతుర్యం వేరే వాళ్ళకి రాకపోవచ్చేమో కదా. ఆడ చూసుకుంటే అందరికన్నా తక్కువ ఫాలోవర్స్ నాకే ఎవరు, నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా రాడు. 700కి ఎవరు, 400కి ఎవరు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నేను చిన్ననే. అంటే నా లోపల ఏదో ఉంది అని చెప్పి ఆడదాకా వెలిసిరు నన్ను. భరత్, అసలు ఎట్లా స్టార్ట్ చేసినావు భరత్? నువ్వు ఇది ఇట్లా ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలి అని చెప్పేసి ఎట్లా స్టార్ట్ చేసినావు? నీకు వేరే అకౌంట్ ఉండేది, అది ఎందుకు సస్పెండ్ అయింది? నువ్వు ఇందులో వేరే అకౌంట్ క్రియేట్ చేసి, అది రపరప భరత్ అని ఉండేది కదా. అవును, రపరప భరత్ అని. అది సస్పెండ్ ఎందుకు అయింది? వేరేది ఎందుకు క్రియేట్ చేసి, ఎందుకు అగ్ని పరీక్షకి వెళ్ళినావు? ఎందుకు బిగ్ బాస్? ఎందుకు అసలు నీకు ఇన్స్టాగ్రామ్? ఎందుకంటే నేను ఇంటర్ కాగానే యాక్టర్ అయిదాం అనుకున్నాను. బేసిక్గా యాక్టర్ కాకుండా ఏదైనా ఒక చిన్న రోల్ కనిపిస్తే పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని చెప్పి చూసి అట్లా అని చెప్పి యాక్టింగ్ స్టార్ట్ చేసిన. యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే చేస్తుండే యాక్టింగ్ కూడా. నేను చేసినప్పుడు ఏమవుతుండే అంటే పంపరి భరత్ ఉండే ఫస్ట్ నా పేరు. పంపరి భరత్ అని పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో మా దోస్తులు తప్ప ఇంకోటి చూడకపోతుండే. అంటే బయటకి రీచ్ పోకపోతుండే. అంటే నీ 3-4 రోజులు కష్టపడి మంచి యాక్టింగ్ చేసిన కూడా మా వాళ్ళందరూ మెచ్చుకుంటుండే, అరే మంచిగా లేదని చెప్పి ఓవడం లేదు. అంతగానం చేస్తున్నా రీచ్ వస్తలేదు అనుకుంటా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అవసరం లేదనిపించింది నాకు కూడా. ఇక దేంట్లో లేము, ఇక చదవని, ఇక నచ్చని చదువు చదివినాం MBA వరకు. అది పక్కన పెట్టి యాక్టింగ్లో కోసం అనుకున్నాం. అలా మంచి చేస్తున్నా కూడా మనకు పేరు అనేది రాలేదు. దాని తర్వాత ఏం చేసిన అంటే ట్రోల్ చేద్దాం,
అందరు దాన్ని చేసి నేను కూడా ట్రోల్ చేసి నిజం చెప్పాలంటే వ్యూస్ కోసమే, ఫేమ్ కోసమే. అంటే నేను ట్రోల్స్ ఎందుకు చేసిన అంటే ఒక ఇబ్బంది పెడదాను కాదు, కానీ నేనేందో బయటికి కనిపించాలి అంతే. నేను ఇప్పుడు ట్రోల్స్ కూడా ఆపేసిన, ఎక్కువ మాటి కదా ఏం చేస్తలేను. ట్రోల్స్ చేసినాక నాకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ అకౌంట్లో పేరు వచ్చినప్పుడు ట్రోల్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫేమ్ ఎక్కువ వచ్చింది అని చెప్పి ఇష్యూస్ మీద మాట్లాడడం స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, మేమేం ఫేస్ చేస్తున్నాం, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొట్లాటలు ఎందుకు అవుతున్నాయి, దాంట్లో మాట్లాడుతుంటే ఏమైందంటే మధ్యలో ఒక వీడియో మస్తు వైరల్ అయిపోయింది. అంటే ఒక అది మర్డర్ కేసు ఏమైంది, దాని గురించి మాట్లాడితే వాళ్ళని తిట్టినా, నేను గవర్నమెంట్ తిట్టినా, వాళ్ళని కూడా తిట్టినా. ఆ తిట్టుట్లు ఏమైందంటే ఒకటో రోజులో 2 మిలియన్ వ్యూస్ ఏమో పోయినాయి. తెలంగాణ గవర్నమెంట్ ని తిట్టినా, అది మర్డర్ చేసిన వాళ్ళని తిట్టినా, అందరినీ తిట్టి కూడా వచ్చిన తప్పు చేసిన వాళ్ళని. అట్లా ఏమైపోయిందంటే వాళ్ళు రిపోర్ట్ చేసారు, ఏం చేసారు, అది ఏమైందో ఇక సస్పెండ్ అయిపోయింది. సస్పెండ్ అని వచ్చింది. సరే 2 రోజులలో వస్తా అని చెప్పారు. అప్పీల్ చేసినా, అన్ని చేసినా కూడా రాలేదు. అంటే అది ఎందుకు పోయిందంటే ఒకటేసారి జర్ అనుకో 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది అన్న ఒకటే రోజులో. ఫస్ట్ వీడియో అది నాది పోయడం. మరి అంతగానం పోతుంది కదా రాబోయే, నేను కూడా ఖుషి అయిన రోజు రాత్రి అకౌంట్ పోవడంగా అది కూడా మళ్ళీ కిందికి బ్యాక్ స్టెప్ వేసింది మళ్ళీ నాకు. అరే ఏం చేసినా ఇక అంటే ఏం జిందగీ మొత్తం ఇట్లా ఉన్నట్టుంది అని చెప్పి అనిపించింది. ఇక వద్దు దాని కూడా మా దోస్తులు చేయరా నీ దాంట్లో టాలెంట్ ఉందని చెప్పి నేను మళ్ళీ అలా కూడా మాట్లాడినప్పుడు నాకు రాలేదు, వ్యూస్ రాలేదు. నేను యాక్టింగ్ వీడియోలు వేసిన, దానికి కూడా రాలేదు. మళ్ళీ ట్రోల్స్ వేసిన, మళ్ళీ ట్రోల్స్ వేయగానే మళ్ళీ వ్యూస్ పోతున్నాయి. అంటే ఒక ట్రోల్ వేస్తే నాకు 1 మిలియన్ వ్యూస్ పోతుండే. దాంట్లో ఆయా షేర్ అని ఒకటి ఉండే, అది చాలా ఎక్కువ అయిపించింది నాకు. ఆయా షేర్ నేను ట్రోల్ కూడా చేసిన, దానికి మంచిగా కూడా వాడినా, దాని డాన్స్ కూడా చేసిన, అంత మంచిగా ఉందన్న మన దాంట్లో. కానీ పబ్లిక్లో ఎట్లా రీచ్ కావాలి, మనకి పబ్లిక్కి తెలవాలంటే మనం ఏదైనా మనం తక్కువ చేసుకోవాలి, లేదంటే వేరే తక్కువ చేయాలి. మనం అనుకుంటే పోతే ఎవరు చూడడు మనని. అంటే భరత్, ట్రోలింగ్ అంటే నువ్వు వాళ్ళని ఎక్కిరిస్తున్నట్టే కదా? ఎక్కిరిస్తున్నట్టే. ఎందుకంటే ఇక సరదా ఇక మనకి అంత. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ని నువ్వు గుర్తించవచ్చు కదా, ఎందుకు ఎక్కిరియడం అనేది? టాలెంట్ లేనోళ్ళని గుర్తిస్తున్నావు కదా, నేను టాలెంట్ లేనోళ్ళని ట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా నేను విన్నది ఏంటంటే ఆయా షేర్ సాంగ్ నానికి లైఫ్ ఇస్తుందో లేదో నాకు తెలియదులే, కానీ నీకైతే లైఫ్ ఇచ్చింది అంట. నేను కూడా అదే అంట, నువ్వు అనకన్నా ముందే నేను అదే అంట. ఇచ్చింది కదా, ఇచ్చింది. అది స్టార్టింగ్ ఎలా పాడినావు నువ్వు? ఎవరిని ట్రోల్ చేసినావు పాడుతూ? అన్నని ట్రోల్ చేసిన, భూతం రమేష్ అన్న అని చెప్పి. అది నేను ట్రోల్ చేయకపోతుండే, అది కూడా ఒక 10 మంది పంపించి నేను చేయి అంటే చేసి చూసిన. అప్పటి వరకు నాకు 200-300K వ్యూస్ అయినాయి. ఈ వీడియో చేస్తే ఏంటంటే ఒకటేసారి ఇది కూడా లేచింది. ఇది మంచిగా ఉంది. ఇప్పుడు పబ్లిక్ లో ఇక ఎవడు గుర్తుపట్టడం 10 మంది గుర్తుపడుతారు బయటికి పోతే. ట్రోల్ చేసిన మంచిగా రిసీవ్ కూడా మంచిగా చేసుకుంటారు బయట. అన్న నువ్వు మంచిగా చేస్తావు అంటారు, కానీ ఎవడేమో గలీజ్గా చేస్తున్నా అంటే చేసినాక ఇట్లా అన్న వాడిని కదా, హే నీ అయ్యా జాగిర్ అన్నప్పుడు నేను ఉట్టి అన్న అనుకుంటావా అన్న. దానివల్ల ఇక ట్రోల్ దాని నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది అన్న. ఇక ఆడొక్క వీడియో ఇప్పుడు ఏదైనా అంతే, అరే ఇలా మంచిగా వచ్చిందంటే అదే చేస్తాం మనం కూడా. అట్లా అయిపోయింది. అది ఆయేషర్తో లేచిన అదే నడుస్తుంది ఇప్పుడు కూడా. మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నా ఆయేషర్ పాటనే వాడినా, ఆయేషర్ డాన్స్ చేసిన. అగ్ని పరీక్ష స్టేజ్. అవును, అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అది బిగ్ బాస్ స్టేజ్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి అది కాదు, అందాక రాలే, ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ కూడా కాలే. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్కడ దాకా వెళ్ళినందుకు, బయటికి వచ్చినందుకు చెప్తున్నాను. అదేం లేదు, ఎందుకంటే తక్కువ ఫాలోవర్స్, అందరికన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నది నీకే అని చెప్పేసి అన్నావు. కానీ నీ టాలెంట్ ని వాళ్ళు గుర్తించారు. గుర్తించలేరా? లేరు. లేనిది బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ దాకా ఎట్లా లేవు భరత్? జడ్జెస్ గుర్తించలేరు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అది ఏం చేసిందో కానీ. నేను ఫస్ట్ ఆడిషన్ క్లిప్ ఇచ్చిన, నాకు ఫోన్ డైరెక్ట్ ఏం చేయలేరు. ఆడిషన్ క్లిప్ ఇచ్చిన, బిగ్ బాస్ కి ఇంతవరకు 5 స్టార్ రేటింగ్ ఉంది, 6 స్టార్ కావాలంటే మనలాంటి స్టార్ కావాలని చెప్పిన ఆ రోజు. అది చెప్పినాక అంతేగా నా గురించి అంత ఇంట్రో ఇచ్చిన, మంచిగానే సెలెక్ట్ చేసిరు. మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది, అది మాట్లాడినా. అలానే వాళ్ళతో కూడా టైం పాస్ చేసుకుంటా పోయినా నేను. మొత్తం ఎంటర్టైన్మెంట్ దీంట్లో దిగిన, కామెడీ చేసుకుంటే వెళ్ళిపోదాం అని చెప్పి లైన్కి వెళ్ళిపోయినా. ఇన్ని రోజులు సీరియస్ ఉండి ఏం బీగలేమా అని చెప్పి వేరే దిక్కు వేసినాం. పోతుంది మంచిగా, జూమ్ కాల్ అయింది. జూమ్ కాల్ కూడా మంచిగా లవణ పని చేసిన, అంత చేసిన, టైం పాస్ చేసినా కూడా మళ్ళీ గ్రూప్ డిస్కషన్ కానీ పిలిచింది. ఆ గ్రూప్ డిస్కషన్ లో ఏదైతే పేపర్ నాకు ఇచ్చిరు, 200 క్వశ్చన్ల రెడ్ బుక్ ఎట్లనో ఇక్కడ బిగ్ బాస్ బుక్ ఉందంటగా. రెడ్ బుక్, బిగ్ బాస్ బుక్, ఏ బుక్ అది నాకు ఇచ్చారు ఆ రోజు. ఇక ఎండ కొడుతుంది, ఆ సల్ల పెడుతుంది, అన్ని పెడుతున్నాయి. అలా బుక్ ఇచ్చి కూసెట్టేసారు ఒక 3-4 గంటలు. కూసెట్టేసినాక అలా క్వశ్చన్లు ఉన్నాయి. నేనేం చదివినా అవన్నీ చాలా ఆడదాకా మంచిగా ఉంది. ఇక 3 పేపర్ దిక్కగానే ఇక పిచ్చి క్వశ్చన్లు అని స్టార్ట్ అయినాయి. లైక్ ఎట్లా అంటే ఇక నువ్వు చచ్చిపోయినాక నీ సమాధి మీద ఏం పేరు రాయాలి, ఏం పేరు రాస్తా? బిగ్ బాస్ హీరో అని రాసిన. బిగ్ బాస్ అని ఎందుకు రాస్తా, తీసుకుంది నేను ఎందుకు రాస్తా? ఆ రోజు పిలిచిరా అంతే మనని. ఆ రోజు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. పిచ్చి క్వశ్చన్లు అన్నీ ఎందుకు ఉన్నాయి. నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు అవి పక్కన పెడితే, అవి ఏం క్వశ్చన్లు ఉన్నా కూడా మర్చిపోయినాయి. కానీ నేను అలా రిజెక్ట్ చేసినాక అలా కొన్ని క్వశ్చన్స్ పాయింట్అవుట్ చేసి ఆ రోజు మాట్లాడిరు ఆ రోజు స్టేజ్ మీద. అంటే అలా నేను అసలు తప్పేడైందంటే ఆ క్వశ్చన్స్ అన్నిగానే ఉన్నాయి కదా, అన్నిగానే ఏం రాయాలి. సరే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే జల్లి టిక్ వచ్చి ఏమని చేయొచ్చు. అలా నువ్వు 3-4 పాయింట్లు రాయాలి.
ఉమ్, నిన్ను ఎందుకు తీసుకోవాలి, నువ్వు ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు బిగ్ బాస్ లో ఏం చేంజ్ కావాలి, నువ్వు ఉమ్, ఎందుకు రావాలనుకుంటున్నావు, ఉమ్, ఇవన్నీ ఏబిసిడి అన్నీ ఉన్నాయి అల్లిగా. ఉమ్, అది రాసుకుంటూ కూర్చుని ఇక యాస్టకు వస్తుంది ఎంతకైనా మనకి. ఒకసారి కూర్చొని రాయాలంటే ఏడైతే అంతగానం ఉమ్, రాస్తున్నా ఇక నాకు పిచ్చిలేసి 2 క్వశ్చన్లు అర్థం కాలే వాళ్ళ. ఉమ్, తెలుగు అర్థమైతే ఇంగ్లీష్ అర్థమైతే ఆ క్వశ్చన్లే ఉమ్, అడిగిన పక్కన ఆడు ఉంటారు కదా చూసేటోళ్ళు, ఉమ్, ఏందన్నా ఇదంతా అర్థమైతలే అని చెప్పి అడిగితే ఉమ్, సరదాగా రాయి అన్నాడు. ఉమ్. రపరప ఎట్లా చేస్తావు వీడియోలు, సరదాగా రాయి. ఎవరు అన్నది మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారా? అక్కడ ఉన్నోళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారు, పక్కన ఇక వాళ్ళు ఇంత ఎటకారంగా అన్నారా అంత బిగ్ బాస్ స్టేజ్ కి? ఎటకారం ఏం లేదు, వాళ్ళు కూడా కామెడీ వేలోనే తీసుకురు. ఆయన నన్ను చూసినానే కామెడీ వేలోనే తీసుకున్నాను. అంతే నువ్వు లవణ పన చేస్తున్నావు, ఆయన కూడా నాతో లవణ పనగానే ఉమ్, ఇట్లా సరదాగా రాయి ఉన్నాయి కదా, నీకు ఏం అర్థమైతే అది రాయనట్టు మాట్లాడేది. ఉమ్, సరదాగా అన్నప్పుడు మనం సరదాకే ఉంది. అట్లా సరదాగా రాసినాక మళ్ళీ ఏమైందని చూస్తుంటే చలో ఆడికి మంచిగానే అయిపోయింది. ఉమ్, అన్ని రాసేసిన 200 క్వశ్చన్ రాసిన, బొమ్మ దింపు అంటారు, నా బొమ్మ దింపు అంటారు, నీకు వచ్చిన బొమ్మ దింపు అంటారు. అన్ని బొమ్మలు దింపినాక అన్ని అయిపోయినాక సైన్లు చేయించుకుంటారు. అన్ని కాంట్రాక్ట్లో ఏం కాంట్రాక్ట్లో చదవని కూడా చదవలే, దాన్ని కొట్టించేస్తారు, పంపించేస్తారు. ఉమ్, గ్రూప్ డిస్కషన్లో 10 మందిని కూర్చోబెడతారు. ఉమ్, 10 మందిని కూర్చోబెడితే ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ అవుతుంది. ఉమ్, ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ అయినప్పుడు లేస్తారు, ఒక్కొక్కరు లేస్తారు, అలా నవరసాలు అన్ని చూపిస్తారు. ఉమ్, ఆడ కూడా ఏం మాట్లాడో అర్థం కాలే నాకు. ఇట్లా కెమెరా ఇటు ఉంది, మధ్యలో నిన్నే ఉన్నా, ఉమ్, 036 నా నంబర్. ఉమ్, పక్కన సింగర్ ఝాన్సీ ఉండే, ఉమ్, ఇటు పక్కల ఇంకొక ఆమె ఉండే. ఉమ్, అటు ముంగన్ని చూస్తుంటే 5వ నంబర్ నాది. ఉమ్, ఒక ఆమె మాట్లాడుతుంది ఉమ్, లేచి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక టాపిక్లో ఇప్పుడు నాకు లవర్ ఇట్లా ఇడిచిపెట్టి పోయింది, ఉమ్, కానీ ఆమెతో ఇంకా మాట్లాడుతున్నావు, పెళ్ళైనా నన్ను కలుస్తా అని చెప్పి ఒక టాపిక్ వచ్చింది బయటికి. అది రాగానే జడ్జిలు ఏమన్నారంటే డిబేట్ చేసుకురన్న. ఉమ్, డిబేట్ చేసుకురనగానే 1 2 3 4 5 6 అందరు లేచిరు. ఉమ్, అందరు లేచి ఆలాలు కొట్లాడుకుంటే నాకు ఏం అర్థమైతే ఈ పిచ్చల మధ్య నేనేం మాట్లాడాలని చెప్పి అట్లనే అనిపిస్తుంది అన్న. వీళ్ళు డిబేట్ అనగా లేచిరు, అంటే కెమెరాలు అన్ని ఫోకస్ అవుతున్నాయి కదా. డిబేట్ అనగా లేస్తారు, ఈ నుంచి ఆడిపోతారు, ఆ నుంచి ఈడిపోతారు, కొట్లాడుకుంటారు, అన్ని చేస్తారు. నాకు ఎందుకో మంచిగా అనిపించలే. పోన్ రా మనం మాట్లాడిందే నయమని చెప్పి పోయిందనుకో నేను ఛాన్స్ ఆడినే, ఇంకా మనం ఏం మాట్లాడలే. ఆడికని ఆమె కూడా అంటుంది, నువ్వు ఎందుకు ఏం మాట్లాడతావు అని చెప్పి ఆమె కూడా అడిగింది జడ్జి. ఉమ్, ఆ జడ్జికి తెలుగు రాదంట. ఉమ్, తెలుగు రాకపోతే మనకి ఇంగ్లీష్ అంతంత వచ్చు, ఉమ్, హిందీ మొత్తం రాదనుకొని కొంచెం వచ్చి హిందీ కూడా హైదరాబాద్ ఉంటాం హిందీ వచ్చు కానీ రాదని చెప్పిన. ఎందుకంటే పాయింట్అవుట్ చేయొచ్చు మళ్ళీ మనం కూడా అలా అని చెప్పి రాదని చెప్పి హిందీలోనే మాట్లాడినా. ఉమ్, మాట్లాడినాక అందరిది అయిపోయినాక మనం కూడా లేవట్టు ఇంట్రో చెప్పమని ఉమ్, ఇంట్రొడక్షన్ ఇచ్చిన. ఉమ్, ఇంట్రొడక్షన్ ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ ఇంతగానో మొరుకురు, నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేవంటే వాళ్ళకి అందరికీ బయట తెలిసింది ఎవడెక్కువ కోరితే వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు, ఎవడెక్కువ కోరుకుంటే ఎవడెక్కువ మొత్తుకుంటే ఎవడెక్కువ కొట్లాడుకుంటే ఉమ్, వాళ్ళని బయటకు తీస్తారని చెప్పి వాళ్ళకి తెలిసింది బయట వాళ్ళు మాట్లాడుతుంటే. ఉమ్, అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇట్లా తమాషా చేసారు తప్ప మనకు అట్లా లేదు, ఉమ్, మనం ఏందనేది మనకు తెలుసు. ఏదో కొట్లాడమనం కానీ కొట్లాడానికి ఏం పిచ్చోని కాదని చెప్పి ఉమ్, చెప్పినాక మరి నీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారు అంటే ఎవడు కరెక్ట్ కాదు, వదిలేసే పిల్ల పెళ్లి చేసుకున్నాక నువ్వు ఎట్లా తిరుగుతావు అవి అని చెప్పి అడిగిన. ఉమ్, ఇంకొకళ్ళు వేస్తాడు నా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టా అంటే నువ్వు నన్ను ముట్టుకోవచ్చు నేనే వండబెడతా అని చెప్పిన. ఉమ్, వాళ్ళే అలమంగానే మంచినే హిందీలోనే మంచినే ఏమవుతున్నావు అని చెప్పి ఆమె ఉమ్, మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా అగ్రెషన్ ఎందుకు అవుతుంది ఎక్కువ అని చెప్పింది. ఉమ్, అగ్రెషన్ ఎందుకు అవుతా నేనంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ అని చెప్పి కామెడీ క్రియేట్ చేసిన. ఇట్లా కామెడీ క్రియేట్ చేస్తుంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తున్నావు కదా, వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నన్ను ఇంప్రెస్ చేస్తున్నావు అని చెప్పాను. చలో మనకి పాజిటివ్ అర్జు, చలో మనం ఎట్లయినా వెళ్తాం రా పెళ్ళికని అని చెప్పి స్టోరీ అడిగింది. ఇక ఏంది నీ లైఫ్ స్టోరీ ఏంది, ఏమైదాం అనుకుంటున్నావు అని చెప్పినాక ఇట్లనే మేడం నాకు పాటలు పాడడం అంటే ఇష్టం, డాన్స్ ఆడడం అంటే ఇష్టం, యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం అని చెప్పినాను. సరే పాట పాడన్నది. ఏ పాట మనకు పాటలు సాయం కదా, ఆయా షేర్ అంటే ఆడ కూడా పిచ్చల చంపేస్తావు నువ్వు అది. ఆయా షేర్ వాళ్ళే ఆడ. ఆ షేర్ ని చంపింది అయ్యా ఎవరయ్యా అంటే నువ్వే అయ్యా అది ఆ షేర్ ని. ఆయా షేర్ వాడొద్దురా బేడ, ఎందుకంటే ఇంత రూమ్ ఉంది అది గలీజ్ అయిపోదాం మళ్ళీ ఆయా షేర్ ఎవరితే పిచ్చోళ్ళు అనుకుంటారు అని చెప్పి సరే మంచి వీడియో ఒక పాట వేసుకోదాం అనుకున్నా. పాట వేసుకొస్తే అంత వేరేలే ఆ పాట స్టేజ్ ఏం పాట అది? అది ఉంటది కదా కొత్తది రజనీకాంత్ అనుకుంటా, ఏదేమైనా సఖీ ఇవ్వను నిన్ను కైకు గాయే గానా అని అడిగింది. మరి బచ్చికలే గాయ అని చెప్పి మరి అంతేగా ఆమె నవ్వింది, మంచిగానే కూర్చో అన్నది, అంతా మాట్లాడింది. గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. ఒక 10 రోజులకు మళ్ళీ మెయిల్ వచ్చింది, యూఆర్ సెలెక్టెడ్, నేను ముంగడికి పంపిస్తున్నాం మేము అగ్ని పరీక్షకి, 5th నుంచి 25 మధ్యలో డేట్స్ ఫ్రీ పెట్టుకో అని చెప్పి వచ్చింది మెయిల్ వచ్చింది. దాని తర్వాత ఫోన్ వచ్చింది, మెయిల్ వచ్చింది కదా మరి ఏం చేస్తున్నావు అది అనుకుంటే చూసిన వస్తా ఫ్రీ పెట్టుకున్నా అని చెప్పి అంత మంచిగా జిమ్ బిమ్ పోతుండే మంచిగా అనిపించాలి స్టేజ్ మీద. మనకు తెలియదు అది అప్పుడు పోయే వరకు ఏమవుతుంది, లేకపోతే ముందు నుంచే మొత్తం వర్కౌట్ గట్టిగా ఉండేలే. చేసిన ఇక స్టార్ట్ అయినప్పుడు చేసిన, ఇక బోనాలు కూడా వస్తున్నాయి, బోనాలలో మనం ఎట్లుండం తెలంగాణలో మంచిగా మన పండుగ మనం చేసుకోవాలని చెప్పి జిమ్ పోతుండే. పోతున్నప్పుడు మంచిగానే పోయినాం. ఇక 5వ తారీఖు అదంటే 3వ తారీఖు జ్వరం వచ్చింది. వీక్ అయిపోయినాం, ఇక జిమ్ పోలేం.
పోలేం ఏం చేద్దాం, జిమ్ ఆపేసిన 4 తారీఖు కూడా పోలే, గోల్ వేసుకున్నా 5 తారీఖు తక్కువ అవ్వాలి, 6 తారీఖు తక్కువ అవ్వాలి, 7 తారీఖు తక్కువ అవ్వాలి. వారం అంతా నడిచింది జిమ్. నడిచినప్పుడు ఏమైంది, పోయినా అంటే 5 తారీఖు పిలిచిన రోజు 5 తారీఖు పోయినా 8:30 పోయినాక కూర్చోబెట్టిరు. అన్ని ఫోన్లో తీసుకుని అంత మంచిగా కూర్చోబెట్టి ఇక ఏం చేస్తాం, ఎప్పుడు పంపిస్తాం కూర్చున్నాం. 1 అయింది, 2 అయింది, ఫుడ్ వచ్చింది, మళ్ళీ 4 అయింది, 5 అయింది, ఛాయ్ వచ్చింది, స్నాక్స్ వచ్చినాయి, అన్నీ వస్తున్నాయి. కూర్చున్న కాడికి అన్నీ వస్తున్నాయి. రాత్రి 9 అవుతుంది, టైం అయిపోయింది, 9 అవుతుంది. చూసిన పేరు పిలిచిరు, నాది కాదు 10 మంది పిలిచి యూ కెన్ లీవ్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్ కొంచెం లేట్ అయింది అని చెప్పి పంపించేసారు. ఆ రోజుకి 5 తారీఖు. ఓకే. 6 తారీఖు మళ్ళీ పిలిచిరు, పొద్దున్నే రావాలి, 8:30కే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లేట్ చేయొద్దు, మళ్ళీ జడ్జెస్ ఆలీలు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. సరే మళ్ళీ 7 గంటలకే పోయినా, నెక్స్ట్ డే ఉంటుందేమో మన దాన్ని. నెక్స్ట్ డే 7 గంటలకే పోతే మళ్ళీ సేమ్ రొటీన్, టిఫిన్ వస్తుంది తినాలి, 1 అవుతుంది, లంచ్ వస్తుంది తినాలి, ఫుడ్ అయితే దోకా లేకుండా ఎంతనన్నా తినొచ్చు. తిన్నా ఇక మళ్ళీ 8 అవుతుంది, మళ్ళీ పంపించేస్తారని చెప్పి బట్టలు ఇప్పి వన్నా, జ్వరం వచ్చింది అన్న, తినంగానే గోలు వేసుకున్నా, వన్నా నెత్తిన వస్తుంది గాడికి. ఆ హాల్లో ఇట్లా 70 మందిని మొత్తం అలా ఊసెట్టేసారు, చిన్న హాల్లో మొత్తం ప్యాక్, అది గాలి బయటికి పోతలే, వాళ్ళు ఉన్న ఏసీ గాలి నడుస్తుంది మొత్తం. ఎంత పిచ్చిలేస్తుంది అంటే ఇంకా 70 మంది ఒకరినొకరు మాట్లాడుకున్నా పిచ్చిలేస్తుండే, కాకా ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చున్నా కూడా మాట్లాడుకుంటే పిచ్చిలేస్తుంటది. పైన నాకు జ్వరం వచ్చింది, నాకు నెత్తిన వస్తుంది, బయటకు పోదామంటే పంపారు, ఎందుకంటే అవన్నీ చూస్తారు ఏదో అని చెప్పి. లోపలనే కూర్చోాలి ఏదేమైనా, గాలి బంద్ చేయాలంటే నాకు ఒక్క జ్వరం, వేరే వాళ్ళంతా ఎట్లా ఉండాలి మళ్ళీ. అట్లా అయినప్పుడు ఇట్లానే ఉంటారు కదా. ఉప్పల్ బాల్ కూడా వచ్చింది ఆ రోజు. ఉప్పల్ బాల్ ఫస్ట్ రోజు అందరిని నోటీస్ చేసిండు, ఏం చేసిండో నిజం చెప్తున్నా, మంచోడు, మంచిగా ఉండే. ఫస్ట్ రోజు అంతా మాట్లాడలే, సెకండ్ రోజుగా మేము కలిసిపోయినాం మంచిగా. ఉప్పల్ బాల్ మేము అందరం ఒక దగ్గర కూర్చుండే మంచిగా మాట్లాడుతున్నాం. నిజం చెప్తున్నాం కదా, 60 మంది ఉంటే 60 మంది వాడు ఫస్ట్ రోజు ఏమేమి చేసిండో సెకండ్ రోజు మొత్తం సేమ్ డిట్ ఉప్పల్ బాల్ చేసిండు. అంటే నవ్వుపించిండు, అట్లా ఇమిటేట్ చేసిండు. ఒక్కది కూడా ఇంత తప్పు చేయలేదు. ఓన్ ఇట్లా ఏమంటారు, ఇట్లా ఖరాబ్ చేయలేడు కావాలని, ఇట్లా బ్యాడ్ ఎట్లా వేస్తారు బయట వల్గర్ అట్లా అంటారు కదా, అట్లా ఏం లేనేలేదు. మంచిగా కూడా ఉప్పల్ బాల్ మంచిగా నవ్వించిండు, ఎంటర్టైన్ చేసిండు. ఆ ఉప్పల్ బాల్ ఉన్నందుకు ఆ 2వ రోజు మంచిగా గడిచింది. కానీ ఇంకా ఆడికి ఏమైంది, 9 అవుతుంది 10 అవుతుంది, ఇంకా అయిపోయింది అనుకున్నాం. బాలు అందరు సెట్ అయిపోయారు, ఇక అందరు ఏడికాడి అలిసిపోమా అన్నయ్య. పొద్దున వస్తాం, సాయంత్రం దాకా అలానే కూర్చుంటాం ఒకటే దాంట్లో. అలిసిపోయినాక ఇక నాకు గాదరాబే, ఇక వదిలేసుకున్నాను నేను, కూర్చుంటాం ఇక ఏమైతుంది అది. కూర్చున్నాక ఎట్లా తిన్నానో లేనో, రాత్రి 10 గంటలకు తిన్నానో లేనో వచ్చి నిన్ను షూటింగ్ అంటే ఇప్పుడేం షూట్, జ్వరం వచ్చి అన్న వచ్చి ఇక నేను చేయాలనుకున్నా, పోవాలి ఇప్పుడే పిలుస్తురాలని చెప్పి పోయినాక మాట్లాడినాక ఇక గోల్ వేసుకుని మేకప్ వేసి రాదు, సెట్ అయితే లేదు మేకప్ అంతా, ఇట్లా గలీజ్ అనిపిస్తుంది, కొంచెం లైట్గా అని అంతా తెప్పించారు, మేకప్ వేసిరు, పంపించారు లోపలికి. రాత్రి 12 గంటలకు షూట్ అయింది. నెక్స్ట్ రోజు 12 నుంచి ఏ టైం దాకా అయింది? 12 నుంచి 12:45 వరకు అయింది. ఆ 12:45 ఎట్లా తెలిసిందంటే, నేను బయటకు పోగానే బాల్ లోపల పోతుంది, ఉప్పల్ బాల్ ఆయన లోపల పోతాను. 12:45 వరకు అయింది. సరే లోపలికి పోయినప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చినావా అంటే, ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎట్లా అంత పెద్ద స్టేజ్ మీద పోతున్నప్పుడు కొంచెం ప్రిపేర్ గారా, బయట అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చిన మేడం, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, నేను ఇట్లా పాట పాడుకుంటూ పోదాం, పాట అయిపోగానే నేనే స్టెప్ వేసుకుంటూ పోతా, స్టెప్ కాగానే ఇట్లా డైలాగ్ చెప్పుకుంటా లేస్తా అని చెప్పిన. దాని తర్వాత నేను ఇంట్రొడక్షన్ వాళ్ళు ఏం అడుగుతా ఇస్తా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారు, ఒక 5 నిమిషాలు ఉంటుంది మీకు, నేను ఇంట్రొడక్షన్ ఏం చెప్తా చెప్పుకో, అది అయిపోయాక నువ్వు ఎట్లా ఇంప్రెస్ చేయగలుగుతావు జడ్జెస్ అని చెప్పి అడిగారు. అది చేసేసాను నువ్వు, వాళ్ళు అడగక ముందుకు అన్ని చేసామని చెప్పి. సరే అని చెప్పి స్టేజ్ మీదకి పోయినా. నేను అంతగానో చెప్పినాక మళ్ళీ ఏమైంది, స్టేజ్ మీద పోగానే పాటతోనే స్టార్ట్ చేయాలి కదా. నేను ఇట్లా సరే అని పోతుంటే వాళ్ళు పాట వేసిర్రు, ఏది టేడేడే అని బిగ్ బాస్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ పాటలో మేము పాడింది ఏమి వినిపిస్తారు అని చెప్పి మెల్లగా నడుచుకుంటే పోయినా. వినిపే కదా, పోయినాక వాడదాం ఏముంది, పాట మనకొచ్చు, పోయినాక వాడదాం అంటే ఏం అయిపోయినా, ఏం చెప్పు అని నవదీప్ అడిగింది. నవదీప్ అడిగితే నేను యాక్చువల్లీ పాట పాడుకుంటూ వద్దాం అనుకున్నాను అని చెప్తే, పోయి వాడుకోరామంటే మళ్ళీ పోయి పాట పాడుకుంటూ వచ్చిన. అలా మీకు అనిపిస్తుంది ప్రోమోలా, ఫస్ట్ నేను నార్మల్గా నడుచుకుని వచ్చేసారు, టెలికాస్ట్ అనేమో నేను పాట పాడుకుంటూ వచ్చింది చేసి, అలానే అర్థమైపోయింది డిఫరెంట్. వస్తున్నా పాట పాడుకుంటూ వచ్చినా మంచిగానే. డాన్స్ చేసేటప్పుడు ఏమైందంటే, పాట పాడుకుంటూ వచ్చినా డాన్స్ నేనే వేద్దాం అనుకున్నా, వాళ్ళు పాట వేస్తారో లేదో తెలియదు, నేనే పాడుకొని నేనే డాన్స్ వేద్దాం ఎట్లనైతే కూర్చోరు. అప్పుడు ఆయేసరి పాట వాళ్ళు స్టార్ట్ చేసారు, అప్పుడు కాదు అని చెప్పి శ్రీముఖి లేచింది. ఎప్పుడేయాలో డాన్స్ నాకు కూడా తెలుసు, పాట పెడతానో నాకు తెలియదు. పాట అప్పుడు కాదు అనుకుంటే పాట మళ్ళీ కూర్చుని మళ్ళీ లేచిన. ఇంకా ఏంటంటే ఆ బూట్లు జారుతున్నా లేదో అన్న టెస్ట్ చేసిన. మళ్ళీ ఒక్క స్టెప్ ఇట్లా మనం చేసేదే ఫ్లోర్ స్టెప్, అది ఇట్లా అట్కాంచుకోయింది అనుకో, నువ్వు ఈయనే అన్ఫిట్ ఉన్నావు అని చెప్పి బిందు మాధవ్ అంటే బరాబర్ అంటది. అన్నప్పుడు అట్లా కావద్దు, పోగానే చెక్ చేసుకుని వాళ్ళకి తెలియకుండానే
పాట పాడుకుంటేనే బూట్లు ఇప్పేసిన, బూట్లు ఇప్పేసి సాక్స్ ఎట్లయినా జారుతాయి, వద్దన్నా జారుతాయి. పాట పాడుతున్న బూట్లు ఇప్పిన, డాన్స్ చేసిన, ఫస్ట్ స్టెప్ వేసిన, వస్తుంది నాకు అని చెప్పి వేసిన. ఆ వేస్తే స్టెప్ వేసినప్పుడు డిప్స్ ఇంకా అది స్టెప్ మర్చిపోలే, నేను వేయొద్దు అనుకున్నా, కానీ ఇది చేద్దాం అనుకున్నా, ఫ్లోర్ స్టెప్ కాళ్ళది. గింతే నా స్టెప్ అంటే నానే అంతనే వేసిన అని చెప్పి అడిగిన, సినిమాలో నానే అంతే చేసిన, ఎందుకు డిప్స్ అవి వేయాలంటే మర్చిపోయినా అని చెప్పి మళ్ళీ వేసిన, మంచిగా నడిచిన, మళ్ళీ వేసిన, మళ్ళీ దానికి ఇంప్రెస్ అయ్యారు. మళ్ళీ అయిపోయినాక ఇంట్రో అడిగిరు, ఇంట్రో అడిగినాక చెప్పిన భరత్ నా పేరు అని చెప్పి చెప్పిన. భరత్ నా పేరు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన, పుట్టి పెరిగిందంతా ఆడనే. బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నా అంటే హైదరాబాద్ వన్ టెస్ట్ ఎప్పుడు తగలేదు, పైగా ఓల్డ్ సిటీ వన్ టెస్ట్ అస్సలే తగలేదు అని చెప్పిన. ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చింది, అది కూడా ఆమె కూడా అట్లనే చెప్పింది అని చెప్పి జడ్జెస్ చెప్పి, ఆమె అమ్మాయి కదా నేను అబ్బాయి, డిఫరెన్స్ ఉంటుంది కదా ఎంతైనా, ఇక అట్లా అని చెప్పి ఓన్లీ తీసుకో. ఆడే అర్థమైంది ఏంటంటే చలో వీళ్ళకి దొరికేసింది, ఆమెకు 2 గ్రీన్స్ వచ్చినాయి నేను పోకముందు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే పర్సనాలిటీ డిఫరెంట్గా ఉండాలి, ఇప్పుడు సేమ్ పర్సనాలిటీస్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు నీలాంటి అమ్మాయి దొరికేసింది అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఏం చేసుకున్నా వేస్ట్ రాబే అన్నట్టు నాకు ఫిక్స్ అయిపోయింది లోపలి. అమ్మాయి కన్నా ఎక్కువ నీకు టాలెంట్ ఉన్నా నేను సెలెక్ట్ చేయరు ఇక 2 గ్రీన్స్ వచ్చినాయంటే కథం అయిపోయింది మ్యాటర్. ఇక నీకు ఇప్పుడు నువ్వు ఆడినావు, నేనేమో ఈనాను, ముగ్గురు సేమ్ తీసుకొని నేను బిగ్ బాస్ లో ఏం చేసుకోవాలి, ఒక్కలే కావాలి మాకు. ఇప్పుడు డాన్సర్ ఒక్కడే కావాలి, సింగర్ ఒక్కడే కావాలి, యాక్టర్ ఒక్కడే కావాలి, అంతా అలా కావాలి కదా, ఫిట్నెస్ ఓడు ఆడి అంతా తమాషా అదంతా ఉట్టిగా పిలిచినట్టు అనిపిస్తుంది నాకు కూడా అయితే. కానీ వాళ్ళని కూడా ఏం అన్నికలేదని అందరు జడ్జెస్ తిడుతురు. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నాం ఆఫీస్కి వచ్చి, వాళ్ళు కూడా జడ్జిలాగా చేస్తారు అంతే తప్ప వాళ్ళని ఓన్ నడిపిస్తారో మనకు తెలియదు. మనని మాత్రం వేరే వాళ్ళు నడిపిస్తారు, అది వేరే విషయం. మనం చేసేది మనం చేస్తున్నాం, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అండ్ భరత్ ఇంకోటి ఏంటిదంటే, నేను ఒక విషయం పైన వినింది చూసింది ఏంటంటే, ఉప్పల బాలు విషయంలో నవదీప్ జడ్జింగ్ కరెక్ట్ లేదు, జడ్జిమెంట్ కరెక్ట్ లేదు అన్నట్టు చాలా మంది అంటంలో, బయట ప్రతి ఒక్కరు చేసింది తప్పు, నవదీప్ చేసింది తప్పు 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 అని చెప్పేసి అంటాను. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్? నవదీప్ చెప్పిందంటే 100% తప్పు ఉంది. అంటే ఎక్కిలి చేష్టలు అవి ఇవి అని చెప్పి నువ్వు వల్గర్ గా చేస్తావు అంటే యువన్ టాలెంట్ అని పోయి. ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తుండది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని ఒక 10 పైసలు వెనక వేసుకొని చేస్తుంది, దాంట్లో తప్పు లేదని నేను కూడా అంటా. కానీ నేను చూసింది ఏంటంటే బిగ్ బాస్ 1 అగ్ని పరీక్ష ఒకటి చూసినా కదా, అలా సిద్దిపేట మోడల్ అని చెప్పి ఒకడు వాడు ఉండగా బయట ధర్నా చేస్తుంటే వేసుకోరు, ఎవరో స్టార్ ఉండే, స్టార్ అది వేసుకుంటాడు, షర్ట్ వేసుకుంటాడు, ఆడ బయట కూర్చుంటాడు, అన్నపూర్ణ బయట ధర్నా చేస్తాడు. వాళ్ళని కూడా గుంజిరు స్టేజ్ మీదకి. వాళ్ళని ఎందుకు గుంజిరు, స్క్రీన్ మీద చూపిస్తాం, స్క్రీన్ మీద చూపించి కొంచెం ఏదో పిలిచినాం, మనం కూడా అందరిని ఎంటర్టైన్మెంట్ కోసం పిలిచినాం, పిలిచి చూపించి పంపించాం అన్నట్టే వాళ్ళు ఫిక్స్ అయ్యి పిలిచినట్టు అనిపించింది నాకు. ఉప్పల్ వాళ్ళని ఫస్టే, ఉప్పల్ వాళ్ళు చేసిన దాంట్లో తప్పైతే అస్సలు లేదు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో మొత్తం తప్పే ఉంది. వాళ్ళు అట్లా అడగడం కానీ నువ్వు అదా ఇదా అని చెప్పి అవసరం లేని క్వశ్చన్స్ అని అడిగిరాలు. వాళ్ళు ఏమనుకోరు అంటే మన ఓడర్ ఆపేది అన్నట్టు అనుకోరాలు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈసారి అంతా ఇట్లా ఎట్లా అంటారు, ఇక మినరల్ వచ్చిన అన్నట్టు అయిపోయింది అది. అంటే భరత్ మీరు అగ్ని పరీక్ష నుంచి బయటికి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష అనేది ఫేక్, అగ్ని పరీక్ష జడ్జిమెంట్ రాంగ్ అని చెప్పేసి మీరు జనరలైజ్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తే నెక్స్ట్ సారి అగ్ని పరీక్ష తీసేసే అవకాశాలు నేను ఎక్కడ ఏం చెప్పలే. మీరు అంటే నువ్వు అంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎందుకు ఇంకో ప్రోమోలో ఎవరో జడ్జిమెంట్స్ కరెక్టే లేరని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారు కదా వాళ్ళు. అవును, అట్లా అగ్ని పరీక్ష గురించి తక్కువ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అవకాశాలు లేకుండా మీరే చేస్తున్నట్టు అవుతుంది కదా. ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే, వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళైతే అన్ని యూసే చేస్తారు అన్న. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓన్లీ తీసుకోవాలో ఏం చేయాలో అనేది ముందే తెలిసినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను డాన్స్ చేసిన, పాట పాడినా, యాక్టింగ్ చేసిన, ఇంకేం కావాలి బిగ్ బాస్ కి, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా కదా నేను, ఆటలు ఆడతా, కొట్లాడతా, నేను కూడా అన్ని టాస్క్లలో నేను కూడా పర్ఫామ్ చేయగలుగుతా కదా. లవ్ ట్రాక్ కూడా నడిపిస్తా, అన్ని నడిపిస్తాను, ఎందుకు అన్ని చేస్తాను నేను కూడా, అన్ని ఉన్నాయనే కదా. నేను స్టేజ్ మీద అడిగిన వాళ్ళకి నువ్వు నాకు ఏమైనా టాస్క్ పెట్టు, నేను సరదాగా రాసిన దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు ఏమైనా టాస్క్ నేను చేయకపోతే అప్పుడు నన్ను బయటకు పంపి నేనే పోతా అని చెప్పిన. అప్పుడు ఓడొకటి సపోర్ట్ చేస్తలేడు నాకు, నువ్వు సరదాగా వచ్చినావు అంటే సరదాగా రాకపోతే ఎందుకు వస్తారు బిగ్ బాస్ కి, నేను ఏమైనా ఎగ్జామ్ రాయడానికి పోయినా, నాకు ఏమైనా సరే బిగ్ బాస్ అయిపోయినా నాకు ఏమైనా కలెక్టర్ డ్యూటీ లేదంటే ఐఏఎస్ డ్యూటీ ఏమైనా పెట్టిస్తారా, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి పోయినా అన్న. నేను ఎంటర్టైన్మెంట్ చేయకపోతే ఇంకా నేనేం చేసేపు. నవదీప్ అంటాడు నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినావు స్టేజ్ మీద అంటే, మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వస్తారా, ప్రిపేర్ అయ్యే కదా పోతాం అంత పెద్ద స్టేజ్ మీదకి. మళ్ళీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళేమో నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చినావు, మళ్ళీ అవి ఏం మాట్లాడుతున్నావు, ప్రిపేర్ అయ్యిందే మాట్లాడుతున్నావు అని వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. ప్రిపేర్ అయిన వాళ్ళేమో నువ్వు ఏం ప్రిపేర్ అయ్యారాలో కొంచెం టైం ఇస్తా ప్రిపేర్ అయ్యారా అని చెప్పి, అంటే ఇట్టేస్తున్నావు అటేస్తారు ఇట్టేస్తారు. వాళ్ళది ఏందో నాకు ఏం అర్థమైతలే, వాళ్ళని నేను తప్పనా నేను ఏమన్నా, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తారు, వాళ్ళు జడ్జి పొజిషన్లో ఉర్రు,
అట్లా అని చెప్తే సరదాగా అని చెప్పి బిందు అన్నది. బిందు అన్న తర్వాత నవదీప్ నాకు ఏం అర్థమైతలే అని చెప్పి, నేను ఏం అర్థం కానప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు జడ్జి సీట్ మీద, నేను చెప్పిందంతా నువ్వు అర్థం చేసుకొని కదా ఆడున్నావు. అంత అయిపోయినాక మళ్ళీ అదంతా లాస్ట్కి అభిజిత్ వచ్చింది. అభిజిత్ వచ్చినాక నువ్వు హీరో అయిదాం అనుకున్నావు కానీ నువ్వు జీరో ఉన్నావు అంటే మళ్ళీ నువ్వేమున్నావు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత నువ్వు కనిపించినావు అన్నాడు. నా తప్పేడుంది? డైరెక్ట్ స్టేజ్ మీద అడిగినా నేను చిన్నగా అడిగేస్తున్నా అందరినీ. శ్రీముఖి వచ్చింది, శ్రీముఖి అన్ని చదువుతుంది పేపర్లు, ఏమేమి రాసినావు అంటే అలా రాసింది ప్రతి ఒక్కరు సరదాగానే రాసిన. నువ్వు అబద్ధాలు కప్పిపుచ్చుకుంటున్నావు, నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు అంటే రాసింది నేను, చెప్తుంది నేను తప్పు నేను చేయలేను, వాళ్ళు చెప్తే నేను రాసిందని చెప్పి చెప్తున్నా నేను. మధ్యలో నీదేంది? అంతే కదా, నేను చేయలేనా తప్ప అని చెప్పినాక నువ్వు చేసినావా తప్ప అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా స్టేజ్ మీద? నేను ఉర్రలేకపోయినా అంటే నేను మాట్లాడలేకపోయినా, ఎందుకంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. ఇక అరే వాళ్ళు తీసేద్దామని ఫిక్స్ అయిన పని నేను మాట్లాడుతుంటేనే బిందు రెడ్ లేవట్టింది నాకు. నేను మాట్లాడ కంప్లీట్ చేసినాక నీకు నచ్చపోతప్పుడు నువ్వు లేవట్టు, నేను తప్పు చేస్తా కదా నువ్వు తీసాను బిగ్ బాస్ లకి అగ్ని పరీక్ష స్టేజ్ మీద. నువ్వు నన్ను నేను చేసిన టాలెంట్, నేను చేసిన ఏదో చూపించిన టాలెంట్ దాని మీద ఒక్క తప్పు పట్టని వాళ్ళు నేను బుక్ లా సరదాగా వచ్చినావు అని చెప్పి బిగ్ బాస్ కి వెకేషన్ కోసం వచ్చినా రాసిన 3 నెలలు. అంటే ఇంట్లో కంపేర్ చేసుకుంటే నాకు ఆడ పని తక్కువనే ఉందన్న, నేను ఇంట్లో ఎక్కువ పని చేస్తా కదా. ఇదంతా ఎంటర్ప్రైజ్ అంతా బయట పెట్టేసి మంచిగా వచ్చిందాం, మంచి టాస్క్లు ఆడదాం, మనకంటే ఒక పేరు సంపాదించుకుందాం అని చెప్పి నేను బిగ్ బాస్ పోయిన రోజు ఉంది. అట్లా చెప్పి నువ్వు బుక్లు ఎట్లా రాస్తావు, మేమంతా పిచ్చోల్లా కనిపిస్తున్నావా, ఇంత పెద్ద స్టేజ్ నేను రాసిన బుక్లు అని అడిగిన. పిచ్చోళ్ళు అని చెప్పి నేను బుక్లు రాసిన, మీకు రాయలే కదా, నువ్వు ఎట్లా అనుకుంటావు? సరే నేను చెప్పి నేను రాసిన దాంట్లో తప్పు ఉండొచ్చు కానీ నేను చేస్తా అంటున్నాను కదా. నేను టైం పాస్ చేస్తాను అయితే నేను జీడీలు అంతమందితో ఎందుకు కొట్లాడుతుండే, నేను ఇంతసేపు కూర్చొని నేను ఈ స్టేజ్ మీకు ఎందుకు వస్తుండే, నేను పాట ఎందుకు ఆడుతుండే, నేను డాన్స్ ఎందుకు ఆడుతుండే, ఈడికి వచ్చి కూడా మీతో 2 మాటలు పడి వెళ్ళిపోతుండే కదా నేను. నాకు ఏమవసరం టాలెంట్ చూపించేది? అట్లా అంతా పిచ్చిగా మాట్లాడేసిరాను అంతే. ఇక ఎట్లా అంటే సెలెక్ట్ చేయాలంటే వాడు ఏం చేయకపోయినా సెలెక్ట్ చేయాలి. నేను ఈ రోజు చూసి మాట్లాడుతున్నా, ఈ రోజు నేను ఎపిసోడ్ లో చూసిన, పేరు చెప్పొద్దు కానీ ఒక ఆయన ఉండు ఏం చేయలేడు అన్న స్టేజ్ మీద, అసలు ఏం లేదు. కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆయన నన్నే కంపేర్ చేసుకుంటే నన్ను పక్కన పెట్టు, ఎవరన్నా ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతారు 3 rates వాళ్ళకైతే వచ్చినావు వాళ్ళ దాంట్లో, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 0% టాలెంట్ అసలు ఏం లేదన్న. అట్లాంటి వరకు గ్రీన్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? మరి నేనేం తక్కువ చేసినా వాళ్ళేం తక్కువ చేసారు? అందరికీ అలాగే ఇప్పుడు అంత సమానం అన్నప్పుడు అందరినీ సమానంగానే చూడాలి. ఇప్పుడు అందులో సెలెక్ట్ చేయడానికి జడ్జెస్ కి ఏమన్నా పే వెళ్తుంది అంటావా భరత్? జడ్జెస్ కి పే వెళ్తుందా కాదు కానీ ఇప్పుడు ఓవరైనా కానీ వాళ్ళు పని చేస్తారు అంటే జీతం కోసం వేస్తారు వాళ్ళు కూడా. అలా కదా, అట్లా నాకు తెలియదు. నేను ఇప్పుడు అగ్ని పరీక్షకు వచ్చా, నవదీప్ గారికి ఒక 5 లక్షలు కొడతా నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటే అట్లా సెలెక్ట్ చేస్తారు అందులో? అట్లాంటి ఛాన్స్ అట్లాంటి ఏమన్నా అట్లా అంటూ ఉంటే నేనే చేస్తుండే కదా, నా దగ్గర కూడా ఉన్నాయి కదా పైసలు. అట్లా నాకు ఏం తెలియలేదు. అది మన వరకు ఏంటంటే మన దగ్గర టాలెంట్ ఉంది, మనం చూపించుకుందాం. మనం పైసలు పెట్టి అదంతా పెట్టేది ఉంటే నేను సినిమానే చేసుకుంటుండే బయట. అవన్నీ లేకనే కదా ఈ లైన్లో పోతున్నాం. మనకు ఒక పేరు కావాలి, మనం మంచి అని చెప్పి చూపించాలి. మనం మంచి అని చెప్పి తెలుసు కానీ బయటికి తెలియదు కదా. ఉందాం, రియాలిటీ కదా బయట పడేది. బిగ్ బాస్ అంటే ఏందని అడిగిరు నన్ను. బిగ్ బాస్ అంటే ఏందని క్వశ్చన్ నవదీప్ అడిగినాక ఒక రియాలిటీ షో మనం ఏందనేది చూపించుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పిన తర్వాత శ్రీముఖి బుక్ తీసి, మరి ఇల్లు ఎందుకు ఇట్లా రాసినావు, ఒక ఐసోలేషన్ సెంటర్ ఎందుకు రాసినావు అంటే సరదాగా రాసిన. మళ్ళీ బిగ్ బాస్ ఎందుకు వస్తున్నావు అంటే వెకేషన్ కోసం వస్తున్నావు అంటే నీ వెకేషన్ లా కనిపిస్తుందా? వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంతమంది గెలిచిన వాళ్ళు, ఇంతమంది అలా జాయిన్ అయిన వాళ్ళు, ఇంతమంది వచ్చి ఆడిన వాళ్ళు అంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు. అన్ని నడిచినాడా నేను చేసిన దాని గురించి ఏం మాట్లాడతారే, నీ లోపల ఉందేమో అని చెప్పి అడుగుతలేరు నన్ను. నువ్వు ఎందుకు రాసినావు అంటే సరదాగా రాసినా అని చెప్పినా కూడా దాని మీద నన్ను రెడ్లు ఇస్తే నేనేం మాట్లాడాలి చెప్పు. సార్ నా ప్లేస్ లో నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు బుక్లో ఎందుకు రాసినావు, నువ్వు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇచ్చేసినావు, నువ్వు ఎందుకు రాసినావు దానివల్ల నీకు రెడ్ ఇస్తున్నావు, మాట్లాడిస్తలేను దానివల్ల నీకు రెడ్ ఇస్తున్నావు. నాకేం అర్థమవుతాలని చెప్పి నవదీప్ రెడ్, నువ్వు హీరో అనుకున్నావు, జీరో అభిజిత్ రెడ్డి. అడుక్కోవాలి, ఇంకా నేను అడుక్కునేటోన్ అయితే కాదన్నా, నేను అడుక్కొని బ్రతిమలో అడుక్కొని ఇట్లా అది లేనిలేదు మన దగ్గర. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీముఖి ఎలా అనిపించింది? శ్రీముఖి నిజం చెప్పాలంటే చంద్రముఖి లాగా అనిపించింది బిగ్ బాస్ స్టేజ్ మీద, అంతే. అదొకటే చెప్దాం అనుకున్నా. శ్రీముఖి బయట మంచిగా ఉండొచ్చు అంటే నవ్వచ్చు, మేము కూడా శ్రీముఖిని చూసి నవ్వుకుంటాం అప్పుడప్పుడు వేరే షోలలో, కానీ బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే చంద్రముఖి లాగా అనిపించింది. ఎందుకంటే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయదా శ్రీముఖి? తెలిసిన వాళ్ళనే సపోర్ట్ చేస్తుందా? అంటే శ్రీముఖికి అది లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే టాలెంట్ ని సపోర్ట్ చేయాలంటే శ్రీముఖిది ఏం లేదు, హోస్ట్ ఆమె ఖాళీ క్వశ్చన్లు అడుగుతుంది, అవి చేస్తుంది. శ్రీముఖి చేతిలో ఏం లేదాడ, కానీ ఆమె హోస్ట్ చేయాలి, పిలవాలి, కూర్చోవాలి, అంతే ఆమె. అంటే నువ్వు చెప్పిన మాటల్లో హోస్ట్ అనేటోళ్ళు ప్రతి ఒక్కరికి న్యూట్రల్ గానే ఉండాలి, కానీ నీ విషయంలో అట్లా అనిపించలేదు నాకు కూడా అనిపించలేదు. ఎందుకు అంటున్నా? ఎందుకంటే నేను చూసింది ఏంటంటే ఒక ఆయన రన్నింగ్ రాజా చూసినా తెలుసు దగ్గరికి రావు, చెంప పగిలిపోద్ది, ఓవర్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీముఖి కన్నా పెద్ద హోస్టులు ఉన్నారు, శ్రీముఖి ఏం అంత తోపేం కాదు, చెంప మీదకెళ్ళి కొడతా అనే అంత పెద్ద తోపేం కాదు శ్రీముఖి. ఎందుకు అనాల్సి వచ్చింది ఆమె? ఈయన పోయి ముట్టుకుంటా అన్నాడు ఆమెని.
ముట్టుకోనికి పోయిండో ఏం చేసిరో మనకు తెలియదు అన్న. ఆయన అక్కడ ఆయన మైండ్ సెట్ అక్కడ నేను చూసింది ఏంటంటే యాక్టింగ్ కోసం చేసి యాక్టింగ్ కోసం కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది. ప్లీజ్ నన్ను పంపించద్దు బయటికి, నాకు బిగ్ బాస్ స్టేజ్ చాలా అవసరం అని కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిండేమో అనిపించింది. మనకి మనకు తెలియదు అన్నది. ఇప్పుడు ఒకడు బయటికి వచ్చినట్టే మళ్ళీ ఇప్పుడు లోపలికి పోయి స్టేజ్ మీకేం బయటికి వచ్చింది అనుకో, వాళ్ళకి మనకు కాంటాక్ట్ ఉండదు. వాళ్ళని తీసుకొని ఒక రూమ్ లో వేసేస్తారు, వాళ్ళని అసలు ఎవరు మాట్లాడరు. ఆ స్టేజ్ మీద ఏమైందో మేము పోయిన రోజే అయింది అది కూడా. అంటే బయటకు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చెప్పినాక తర్వాత విషయం అది, మాకు తెలియదు ఆయన గురించి. పోయినప్పుడు మేము తర్వాత వచ్చినాక టెలికాస్ట్ అయినాక చూసినాం చెంపగలుగుతాను. మళ్ళీ అదే ఎపిసోడ్ లో శ్రీముఖి వేరేలతో డాన్స్ చేసి వేరేలతో మంచిగా ఉంది, మళ్ళీ ఆయనతో ఎందుకు అట్లా అని చెప్పి మాకు కూడా తప్పే అనిపించింది. లైక్ ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. అతను చాలా పెద్ద ఏజ్ కదా, అడగాలి మనం అది. ఏమో అది అది నీకు అంతే నాకు తప్ప అనిపించింది. నాకెందుకు రియాక్ట్ అవుతుంది? నీకు కూడా అదే అగ్రెషన్ తో ఉందా నీ విషయంలో అని అడుగుతున్నా. నా విషయంలో అంత అగ్రెషన్ తో ఉందంటే ఉంది, కొన్ని విషయాలలో ఉంది. అదే శ్రీముఖి అన్నది, ఎందుకు ఇట్లా రాసినావు, మేమంతా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాం, వాడు జడ్జిలను ఎందుకు కూర్చోబెట్టినాం, మేము ఇన్ని బిగ్ బాస్ కి ఇంత మంది వేరు ఇంతవరకు అందరు పిచ్చోళ్ళ అని అడిగింది. ఎందుకు అడుగుతాను నేను సరదాగా, అంటే ఫనీ వేలో రాసిన. బిగ్ బాస్ కి ఎంటర్టైన్మెంట్ కోసం రారా? బిగ్ బాస్ ఎందుకు చూస్తాం? బిగ్ బాస్ చూసే మన ఎగ్జామ్ రానికి పోతాం మనం. బిగ్ బాస్ కి వచ్చింది ఎంటర్టైన్మెంట్ చేయడానికి. కొట్లా అన్న అదేమంటారు ఇట్లా మొత్తం ఎమోషన్స్ ఇక బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ అంతే కాదు. ఎట్లా రాయాలంటే మా ఎన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చడానికి వచ్చిన ప్రైజ్ మనీతో అని చెప్పేసి అప్పుడు అది రియాలిటీ షో కాదు కదా, యాక్టింగ్ షో అయిపోతుంది. నేను రియాలిటీగా ఉందామని వచ్చిన కదా, నేను రియల్ గా మాట్లాడదాం రియల్ గా ఉందామని వచ్చిన అంతే. నేను చెప్పిన ఓల్డ్ సిటీ అని టేస్ట్ తగ్గదని చెప్పిన. అంటే కొంతమంది కమెంట్లలో పెడుతూ రాహుల్ సిప్లిగంజ్ వచ్చింది కదా మరి సీజన్ 3 అంటే చూసిన రాహుల్ సిప్లిగంజ్ సింగర్ అయిన తర్వాత వచ్చింది. ఆయనకంటూ కొన్ని లిమిట్స్ అని ఉంటుంది. ఇప్పుడు సింగర్ అంటే పెద్ద స్టేజ్ ఉంది, ఏం తప్పు మాట్లాడదు, ఎక్కువ ఏం మాట్లాడదు. హైదరాబాద్ ఎట్లుంటుంది మొత్తం జోస్ ఉంటుంది. ఆ జోస్ రాహుల్ సిప్లిగంజ్ లో లేకుండా ఆ రోజు. నీకు కాదు భరత్, ఒకవేళ సెలెక్ట్ అయ్యావు అనుకో, అవును నీకు కొన్ని యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి కదా. అవును, కొన్ని అంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి అవి. లోపల ఏదైనా టాస్క్ ఇచ్చి ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నువ్వు వాళ్ళని కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. నేను కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొట్టాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా కదా. ఇప్పుడు ఏ యాంగర్ ఇష్యూస్ నాలో ఉంది, నేను కొట్టానని చెప్పి నాకు తెలుసు. నువ్వు ఏమైనా చేసుకొని నేను కొట్టదని ఫిక్స్ అయినాక నేను మూమెంట్ లో మనం ఏం చేస్తాం మనకి లేదు, మన చేతులు ఉంటుంది. ఆ కంట్రోల్ నా చేతులు ఉంది నాకు. నేను కొట్టదు అన్నప్పుడు కొట్టదు, మాట్లాడాలంటే మాట్లాడదా బరోబ్బర్. నేను తప్పు చేయాలంటే నేను నిలబడి మాట్లాడతా, తప్పు చేసినంటే కాలుమొక్క ఇది జరిగిపోతా అంతే తప్ప దాన్ని ఇట్లా ఆర్గ్యూ చేసుకుంటే వెళ్ళిపోను నేను. నువ్వు తప్పు చేస్తే ఎందుకు చేసినా రాబాయ్ అని చెప్పి గల్ల పట్టుకుని అడిగే దమ్ము నాకు ఉంది. తప్పు చేయలే రాబాయ్ నేను అని చెప్పిన. ఆ రోజు కూడా అదే చెప్పిన జీడీలా, నేను తప్పు చేయనప్పుడు గల్ల పట్టుకొని గుంజుకొచ్చి అడిగే దమ్ము నాకు ఉంది, తప్పు చేయనప్పుడు కాలు మొక్కి కూర్చునే దమ్ము కూడా నాకు ఉంది అని చెప్పి. నేను ఎవరితో ఏం చేసుకోనికి రాలే, ఎవరితో దోస్తానా చేసుకోనికి రాలే, నేనేందో చూపించుకోమని వచ్చిన అని చెప్పిన ఆ రోజు అంతే. యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, అందరికి ఉంటాయి. ఇప్పుడు నేను అట్లున్నా అని చెప్పి సరే వేరే వచ్చి నన్ను కొడితే నేను సప్పుడా కూర్చోవాలి. అప్పుడు కొట్టినప్పుడు నేను కూడా కొడతా. ఫస్ట్ మన దగ్గర నుంచి అయితే ఉండదు అది, నువ్వు కొట్టు నేను కూడా కొడతా అట్లుంటది. కానీ నువ్వు నేను కొడతా నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కాదు అది. నీకు ఇచ్చిన బుక్ లో గాంధీ తాత సిద్ధాంతం ఫాలో అవ్వమని చెప్పేసాను లేదు, నేను ఒకవేళ కొట్టినా ఇంకో చెంప చూపెట్టమని నాకు నేను ఫాలో కాను అది. మాకు నేర్పేయాలి అది. అంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అయితే అది నేర్చుకోలేదు. నువ్వు కొడితే నువ్వు కొట్టాలి రాబోయే అన్నట్టు ఉన్నా నేను అంతే అంతే పక్కా సరే. అండ్ ఇంకోటి భరత్, నీ దృష్టిలో అగ్ని పరీక్ష ఏంటి? బక్వాస్ అంటవా? మంచిదన్న, ఇప్పుడు నాకైతే మంచిది. ఇప్పుడు నేను చూసినా కదా అగ్ని పరీక్ష, ఇప్పుడు వాళ్ళు నా ఎపిసోడ్ రిలీజ్ చేసినప్పుడు అయితే నాకంటూ ఒక బ్యాడ్ నేమ్ అయితే రాలేదు, మంచిగా అనిపించింది. ఒక స్టేజ్ మీద కోయినరాబే మనోడు. ఇప్పుడు మా డాడీకి నచ్చదు అసలు, మా డాడీకి నచ్చదు ఇండస్ట్రీ అనేది. నేను బిగ్ బాస్ పోయినాక మా డాడీ మా ఫ్యామిలీ గ్రూప్ లో వేసుకున్న వీడియో లైక్ కొడుతున్నా అన్ని చేస్తుంది. మా డాడీకే నచ్చినప్పుడు నాకెందుకు నచ్చదు? ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏం మర్చిపోయాను అంటే, ఇట్లా స్టేజ్ మీద అడిగిరు నన్ను బిగ్ బాస్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నాం అంటే, నేను చెప్పిన ఆ రోజు కూడా చెప్పిన ఎందుకు వద్దాం అనుకుంటున్నాం అంటే, ఇగో మేడం మా డాడీకి ఇండస్ట్రీ నచ్చదు, నేను ఇంటర్ తర్వాత యాక్టింగ్ చేద్దామని చెప్పి జాయిన్ అయినా. మా డాడీ వల్ల నేను బ్యాక్ స్టెప్ వేసిన, మళ్ళీ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, అంత అయిపోయాక జాబ్ చేసిన. జాబ్ చేయబోదు అయితే నాకు ఒక దగ్గర కూర్చొని ఇట్లా పిచ్చర్లాగా నా కంప్యూటర్ ముంగడ కూర్చొని పని చేయబోదు అయితే అని చెప్పి ఆ రోజు చెప్పిన. మరి ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు అంటే, ఇప్పుడు ఎందుకు నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, ఇంకెన్ని రోజులు నేను ఇట్లా కట్టేసి ఉండాలి మనం. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు డాడీ ఇప్పుడు సంపాదించడం మంచిగా ఉంది, తర్వాత ఇప్పుడు ఏం సంపాదించాలి కదా, నాకు జాబ్లో అన్ని పైసలు వస్తాయి, నేను అంత మంచిగా అవుతా అని చెప్పి నాకు అనిపించలేదు. నేను ఎట్లేమని చేసి ఇప్పుడు పెద్దగా కావాలి మనం పైసలు కమాంచుడు ఈజీ, మనం పేరు కమాంచాలి మనం అది సోషల్ వర్కర్ కావాలి, అందరికి మంచిగా హెల్ప్ చేయాలి, లేనోనికి హెల్ప్ చేయాలి, ఉన్నందా వేసుకోవాలి, లేనోనికి పెట్టాలన్నట్టు మనం ఉంటాం. అట్లా అన్నప్పుడు నేను చెప్పిన మా డాడీకి నచ్చదు అది అని చెప్పినాక, ఇండస్ట్రీ నచ్చదు మా డాడీకి అని చెప్పినాక, బిగ్ బాస్ వేరు ఇండస్ట్రీ వేరు కదా అని చెప్పి బిందు అడిగి. అంటే ఎట్లయితే బిగ్ బాస్ వేరు ఇండస్ట్రీ వేరు, ఇండస్ట్రీలోనే బిగ్ బాస్ కదా, ఇండస్ట్రీలోనే పాటే బిగ్ బాస్. అవి మాట్లాడేసరికి నాకు ఏం మాట్లాడో అర్థం కాలే.
నువ్వు జడ్జి లేదంటే అడ్డ మీద దొరికిన జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు అర్థమైందా? ఉమ్, అది తప్పు కదా అన్న. ఇప్పుడు ఇండస్ట్రీలోనే బిగ్ బాస్ ఉంది, ఇండస్ట్రీ వేరే బిగ్ బాస్ వేరే అంటే ఎట్లయితుంది? ఇప్పుడు నాకు బిగ్ బాస్ అయిపోయినాక నాకేంది ఇప్పుడు తీసుకో ఈ గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చోబెడతారా? ఉమ్, ఏదో ఈవెంట్ అదే ఇండస్ట్రీలోనే ఛాన్స్ వచ్చేది కదా నాకు, ఉమ్, అదే చేసుకుంటుండే కదా. అటు అనుకుంటే ఇక అదే అనిపించింది, యూసుఫ్ కూడా అడ్డ మీద దొరికిన జూనియర్ ఆర్టిస్ట్ నువ్వు లేదంటే ఏదన్నా అడుగుదాం అనిపించింది, ఇవన్నీ అడుగుదాం అనిపించింది ఓంగానే, కానీ అన్ని లోపల దాచుకున్నా. మాట్లాడలేక కాదు, ఇప్పుడు మాట్లాడితే తప్పు, వాళ్ళంతా తప్పు చూపిస్తారు మన అంతే. ఉమ్, నువ్వేం తప్పు చేసినావు అనేది చూపిస్తారు కానీ మంచి ఏం చూపించారు. అందుకే నేను మంచిగా మాట్లాడిన కాడ వాళ్ళు తీసేసి దాన్ని కూడా. ఓకే భరత్, ఇంకో క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ విన్ అయ్యి బయటికి వస్తే నీకు లైఫ్ ఉంటుందా? ఎందుకుండదన్న లైఫ్? ఎవరికి ఉంది? ఎక్కడ కౌశల్ ఏడి? కౌశల్ ఆర్మీ అని చెప్పేసి అన్నాగా. రాహుల్ సిప్లిగంజ్ ఏడి? సన్నీ ఏడి? అభిజిత్ ఏడి? ఇక వాళ్ళు చేసుకోకపోవచ్చు. ఇప్పుడు కామన్ వాళ్ళు ఆల్రెడీ ఒక లాస్ట్ సీజన్ విన్నర్ ఎవరో తెలుసా నీకు? కళ్యాణ్ పడాలా చూసిన ఉన్నాడు కదా ఇన్స్టాగ్రామ్ లో వస్తుందిగా. వాళ్ళు ఎంత అది కాక నువ్వు బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా నీకు అన్న, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా. అందరు ఒకలా ఉండరు కదా అన్న, వాళ్ళు ఆల్రెడీ ఒక ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కళ్యాణ్ పడాల లైఫ్ స్టైల్ ఏందనేది మనకు తెలియదు. ఇప్పుడు రైతు బిడ్డ ప్రశాంత్ చూసుకుంటే ఒకప్పుడు పొలంలో పని చేసేటప్పుడు కార్లలో తిరుగుతుండు కదా, వాళ్ళ లైఫ్ చేంజ్ కాలేదు అయినది. కామన్ మ్యాన్ ది లైఫ్ చేంజ్ అవుతుంది, సెలబ్రిటీ అయిందో లేదో తర్వాత పక్కన విషయం అది. కామన్ మ్యాన్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి పోయినా అనుకో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. చూసుకుంటలేమో కళ్యాణ్ పడాలని చూసుకుంటలేమా? ఫోన్ లేదని చెప్పినప్పుడు iPhone 17 వాడుతున్నాను, లైఫ్ చేంజ్ కాలేదా? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ చూసుకుంటలేమా? ఓపెనింగ్స్ పోతుండు ఇట్లా అట్లా అనుకుంటా, ఆయన తమాషా ఆయనే చేస్తుండు. అందరు మంచిగా అవుతారు కదా. ఎన్ని డేస్ ఉంటుంది ఆ బజ్? ఏం బజ్? ఆ విన్నింగ్ బజ్ ఇక మనం చేసుకున్నంత వరకు ఉంటది. ఇప్పుడు నేను నాకు పోయాల ఫేమ్ కావాలి, నన్ను అందరు గుర్తుపట్టాలని కాదు, వాళ్ళకి పోయినాక మనకు ఒక పేరు వస్తుంది. ఆ పేరుతో మనం మంచి పనులు చేసినాం అనుకో వాళ్ళందరికన్నా పెద్దగా కావచ్చు కదా మనం. అది మనం అది పెట్టుకోవాలి. కానీ మనకు పైసలే కావాలి, మనకు ఫేమే కావాలని పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే అది నడవది. ఓకే యా. అగ్ని పరీక్ష జడ్జెస్ ని నువ్వు ఏం అడగాలనుకున్నావు? మీకేం వచ్చు అని చెప్పేసి అడగాలనుకున్నావు? నేను అగ్ని పరీక్ష జడ్జెస్ ని నేనేం అడగాలనుకున్నా, ఒకసారి కెమెరాకి వెళ్ళి అడుగు. కెమెరాకా? అగ్ని పరీక్ష జడ్జెస్ ని నేనేం అడగాలనుకున్నా అంటే, బిగ్ బాస్ కి మీకేం అవసరం అంటే, ఒక కామన్ మ్యాన్ దగ్గర మీరేం ఆశిస్తారు అని చెప్పి అడగాలనుకున్నా. మంచి చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ దగ్గర మీరేం ఆశిస్తారు? టాలెంట్ కావాలా? వద్దు. మళ్ళీ ఇంకేం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలా? వద్దు. మరి ఇంకేం కావాలా? ఏం కావాలి చెప్పు. నాకు ఏమైనా బ్రేకప్స్ ఉండాలా? నాకు ఇంత అప్పు ఉండాలా? మా ఫ్యామిలీ మొత్తం పోయి ఉండాలా? అసలు ఏం కావాలి? ఎమోషనల్ స్టోరీ కావాలా మీకు? లేదంటే ఇట్లా పెద్దగా చెప్పుకొని ఒక మంచి ఏమంటారు దాని పారాగ్రాఫ్ కావాలా? వీడు అది మేము ఇళ్ళకేం తీసుకొచ్చినాం, చెత్త కుప్పలకే నేను తీసుకొచ్చినాం, వాడు గరీబోడు అన్ని లేవట్టుకొచ్చినాం, వాడు ఆ బస్సులు ఉంటాడు అన్ని లేవట్టుకొచ్చినాం అంటే చెప్పుకొని కావాలి తప్ప మంచోడు మాత్రం వద్దాలని అని చెప్పి అనిపించింది నాకు. అదే అడుగుదాం అనుకున్నా, మీకు ఏం కావాలి అసలు? మీకు ఏం కావాలో ముందే చెప్తే ఇట్లా ఇట్లా ఇస్తారు కదా, నోటిఫికేషన్ ఇట్లా నోట్స్ ఇస్తారు కదా, పాయింట్స్ ఇస్తారు కదా, మాకు ఇట్లాంటోడే కావాలి, మాకు ఇది చేసేటోడే కావాలి, మాకు ఇట్లుంటేనే కావాలి, మాకు ఇన్ని పైసలు ఉన్నోడే కావాలని చెప్తే వాళ్ళే అప్లై చేస్తారు కదా. బిగ్ బాస్ కి మేము ఎందుకు అప్లై చేస్తాం అప్పుడు ఆడిషన్ కి? అట్లా అని చెప్పి నేను అడుగుదాం అనుకున్నాను. వాళ్ళు ఏం పాయింట్స్ కావాలో వాళ్ళు ముందే చెప్తే వాళ్ళే అప్లై చేసుకుంటారు. ఇక మేము అంతవరకు వచ్చి ఇజ్జత్ తీసుకోవడం మాకు కూడా మంచిగా అనిపిస్తలే. ఇది అయిపోయాక డిజిటల్ ఇంటర్వ్యూ అవుతుంది మా కాడ. డిజిటల్ రూమ్ లో కూర్చొని ఇంటర్వ్యూ చూసుకుంటారు ఎక్స్పీరియన్స్ కోసం. ఎట్లా అనిపించింది నీకు? ముగ్గురు జడ్జిలు రెడ్ ఇచ్చారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎట్లా అనిపిస్తుంది? తప్పు నాది ఏం లేదు. ఒక రాయమంటే నేను సరదాగా రాసిన, అది పట్టుకొని వాళ్ళను 3 రేట్స్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తా అంటే తప్పు వాళ్ళది, నాదేం లేదు. నా దగ్గర టాలెంట్ దాని మీద పాయింట్ చేసి మాట్లాడిన నేను ఒప్పుకుంటా. నువ్వేం లేదు రాబే, నీ మాట సక్కలేదు, నీ పాట సక్కలేదు, ఆట సక్కలేదు అని చెప్పాడు, దాన్ని నేను ఒప్పుకొని నేర్చుకొని మళ్ళీ వస్తా బిగ్ బాస్ కి. మళ్ళీ అడిగి మళ్ళీ వస్తా బిగ్ బాస్ కి అంటే వాళ్ళు ఫోన్ చేసే వరకు రానని చెప్పి నేను అప్పుడు ఆడ కూడా అదే చెప్పిన, వాళ్ళు ఫోన్ చేసే తప్ప నేను రాను, నేను మాత్రం ఇంకోసారి ఆడిషన్ నేను అని చెప్పి ఫిక్స్ అయినా అంతే. ఎందుకంటే ఇక మనకు కూడా ఉంటది అన్న కొంచెం, మనం అట్లా ఎట్లుంటాం ఇక ఒక దగ్గర అడుక్కొని. ఇప్పుడు కూడా ఏం అడుక్కోలే, తీసుకుంటా అంటే వేసుకోలేదంటే లేదురా భయ్, వాళ్ళు రెడ్లు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చిన తప్ప అన్న తీసుకోను అంట నడవదు మన దగ్గర. ఏడ్చుడు తీసుకుంటావా తీసుకో అంతే. సరే, శ్రీముఖికి రెడ్డా గ్రీనా? అగ్ని పరీక్షకి నువ్వు ఇచ్చే బోర్డు ఏంది? రెడ్. శ్రీముఖికి పక్కా రెడ్ ఇస్తాను, ఎందుకంటే బుక్ తీసిందే శ్రీముఖి. ఎందుకు రాసినావు అన్ని చదువుతుంది అలా. నీ ఒక్కడి విషయం కాదు, అందరి విషయాల్లో శ్రీముఖి. ఎందుకంటే ఇప్పుడు భరత్ నీకు శ్రీముఖి సపోర్ట్ చేయలేదే అని చెప్తా. ఇప్పుడు నువ్వు అన్నావు అందరి విషయంలో అంటే, ఇప్పుడు దీనికి అన్న మధ్యలో నువ్వే అన్నావు శ్రీముఖి అందరికి న్యూట్రల్ గా లేదు అని నాకు అనిపించింది. నువ్వే అన్నావు న్యూట్రల్ గా లేనప్పుడు నేను శ్రీముఖి గ్రీన్ ఎందుకు ఇస్తా? అందరికి ఒకలాగా ఉండాలి, అందరు కామనర్సే కదా, చుట్టాల వచ్చిరా అందరు కామనర్స్ అన్నప్పుడు అందరికి ఒకటేలాగా ఉండాలి. అందరికి న్యూట్రల్ ఉంటేనే వాళ్ళకి గ్రీన్ వస్తా అని చెప్పి నేను అనుకుంటాను. శ్రీముఖికి రెడ్ ఇస్తాను. నవదీప్కి ఏందో ఇంకా నాకేం ఇవ్వాలనిపిస్తలే వాళ్ళకి చూస్తుంటే, ఎందుకంటే వాళ్ళు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయినా నేను ఎందుకు ఇస్తాను బ్లాక్ బోర్డ్ ఇస్తావు? ఇక అందరికి అలా ఇక ఏం లేదు, ఇక వాళ్ళ నాడికి తీసేసి వేరే వేసేసాను ఇక అంతే అంతే. ఇక
వాళ్ళ ముగ్గురు ఒకవేళ అభిజిత్ మాట్లాడాడు అన్న నాతోని స్టేజ్ మీద. ఉమ్, అభిజిత్ నేను పోయినప్పుడు అయితే సైలెంట్ గానే ఉండు. ఆయనకి ఎట్లా అంటే బాడీ పని చేసేటోడు డాన్స్ ఆడేటోడు వద్దు, వాడు వచ్చి సైలెంట్ గా లేవాడు ఇట్లా మైండ్ లో పని చేసేటోడే కావాలని. దిమాగ్ పని చేసేటోడు. అంతే, దిమాగే పని చేయాలి ఆయనకు మొత్తం. ఆయన కూడా ఆడ కూర్చున్నప్పుడు అట్లనే ఉంటాడు. ఓవర్ వచ్చిన ఆయన ఎక్కువ ఎంటర్టైన్ కాడు. ఆయన విన్నింగ్ టైంలో కూడా దిమాకే యూజ్ చేసి విన్ అయిండు కదా. అట్లా ఊకే నడవే కదా అట్లా కూడా. ఆ. కొన్నిసార్లు అన్ని ఉపయోగించాలి మనం కూడా. దిమాగ్ ఎడబెట్టాలి, ఆడనే పెట్టాలి, నవ్వాలన్నప్పుడు నవ్వాలి. దిమాగ్ లేని నవ్వుకుంటే అయిపోతుందా? ఉమ్, ఇప్పుడు మనం కామెడీ జోక్ చేసి డాన్స్ ఆడినప్పుడు కొంచెం అప్రిషియేషన్ ఉండాలి కదా. వేరే సరే నేనేం చేయలే, వేరే వాళ్ళు నవ్విచ్చారు కదా, వాళ్ళకన్నా అప్రిషియేషన్ ఉండాలి కదా. ఉమ్, అది కూడా లేదు. ఇట్లానే కూర్చుంటాం. ఇట్లా కూర్చుంటే ఏమర్థం అన్నట్టు దానికి. ఉమ్, నవదీప్ అయితే అందరిని నవ్వుకుంటాడు, అందరిని మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఉమ్, ఇక నవదీప్ ఏంటంటే నేను మాట్లాడిన దాంట్లో అయితే నాతో ఎక్కువ శాతం మాట్లాడింది నవదీప్, దాని తర్వాత శ్రీముఖి. ఉమ్, ఇక శ్రీముఖి అంతా దద్దని మాట్లాడి ఇట్లా అంతా ఏదో తీస్తుంది బయటికి. కానీ నవదీప్ మాత్రం మాత్రం మంచిగానే మాట్లాడిండు. ఉమ్, ఇక బిందు ఫస్ట్ అనే రెడీ ఇచ్చింది, ఏం మాట్లాడలేదు. సరదా 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 అనుకుంటేనే టైం పాస్ చేయడానికి వచ్చినావు అంటే ఆమెను కూడా ట్రోల్ చేస్తాను ఇప్పుడు. అంతే అట్లనే చేసింది. నువ్వు సరదా సరదాగా వచ్చిన టైం పాస్ చేయడానికి వచ్చిన అనగానే ఈమె రెడీ అనగానే నాకేం అర్థమవుతా ఈయన ఇచ్చింది. ఈయన నువ్వు ఏంది బ్రదర్ నాకు అర్థమైతే హీరో అర్థం అనుకున్నాను జీరో అని ఇంకొక ఆయన రెడీ ఇచ్చింది. ఉమ్. నువ్వు అట్లా అర్థం కానప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా, నువ్వు ఏమైనా అడుగుతా నేను అర్థమవుతా నీకు. సరే ఇవే పాయింట్స్ తో ఉండి ఆ, వీళ్ళిద్దరు కామన్, వీళ్ళు ముగ్గురు, ఆ, ఈ జడ్జెస్ ముగ్గురు కామన్ గా అగ్ని పరీక్షకు వస్తే వీళ్ళు సెలెక్ట్ అవుతారా? అవుతాడు. నవదీప్ అవుతాడు, నవదీప్ అవుతాడు. బిందు కాదు, శ్రీముఖి అవుతుంది, అభిజిత్ అవుతాడు. ఎందుకు? ఇక ఏమో నాకు బిందు కరెక్ట్ గా అనిపిస్తుంది. ఉమ్, ఎందుకంటే మొత్తం యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆడ కూడా. ఉమ్, ఇప్పుడు ఈరోజు చూసిన ఎపిసోడ్లో చూసుకుంటే ఎవరినో తిట్టింది, నేను ఇన్విజిబుల్ అయితే ఏమో ఉంది అది. ఉమ్, ఒక అమ్మాయిని పోయి ముద్దు పెడతాను కానీ కోపం వచ్చేసింది. ఉమ్, కోపం వాయిస్ లాగా అనిపిస్తుంది, ముఖంలాగా అనిపిస్తలేదు. అంటే యాక్టింగ్ అనేది ఎట్లా ఉండాలి, చేసే కూడా దొరకనట్టు ఉండాలి. ఉమ్, నువ్వు కోపం వేస్తే ఎందుకు వేస్తున్నారా భయ్ ఇట్లా ఉమ్, వాయిస్ లాగా అనిపిస్తుంది కానీ ముఖంలాగా అనిపిస్తలేదు. అంటే క్లియర్ గా యాక్టింగ్ అని అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్నప్పుడు అభిజిత్ కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది, ఉమ్, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నాడు. అరే గ్రీన్ ఒకడు వచ్చిండు చేసిండు మంచిగా, ఇద్దరు రెడ్ ఇచ్చారు అన్న, నాకు గ్రీన్ అనగానే నవదీప్ ఏం చేసి రెడ్ ఇచ్చేటోడు గ్రీన్ ఇచ్చేసి. ఉమ్. అట్లా మనం కూడా అడుక్కుంటే మంచిగా ఉంటుండేమో కానీ అడుక్కోలేను. ఆ బుద్ధి మనకు లేదు. ఫ్యూచర్లో అడుక్కోవచ్చు. ఇప్పుడు మంచిగున్నాం మనం మంచిగున్నాం అని చెప్పి ఇట్లా ఉండం కానీ ఫ్యూచర్లో అడుక్కోవచ్చు, అడుక్కోకపోవచ్చు. ఉమ్, అడుక్కోవాల్సిన అవసరం వస్తుందో రాకపోవచ్చు, ఉమ్. చెప్పలేం ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి. ఇప్పుడు మంచిగా అని చెప్పి మనం కూడా ఎగిరెగిరి పడితే ఏదో ఒకటి కట్ కావాల్సింది మనం కూడా. నెక్స్ట్ సీజన్ కి అగ్ని పరీక్షకి వెళ్ళడానికి రెడీ అవుతున్న వారికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? రెడీ అవుతున్న వాళ్ళకి రెడీ అంటే ఎట్లుండాలంటే వాళ్ళు తీసుకుంటారా లేదని చెప్పి పక్కన పెడితే నువ్వేందనేది నువ్వులాగానే ఉండాలి. ఉమ్, నువ్వు వాళ్ళ కోసం చేంజ్ అయ్యి వాళ్ళని అడుక్కొని ఇట్లా నీ ప్రాబ్లమ్స్ అసలు చెప్పనైపోతుంది. ఓవర్ ప్రాబ్లం చెప్పకపోతే గల అసలు పాయింట్ ఉండదు. ఉమ్, ప్రాబ్లమ్స్ అనేది బయట పెడితే వాళ్ళ ప్రాబ్లమ్ని బయటకు గుంచుతారు తప్ప. ఉమ్, ఇప్పుడు నా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, అలా నేను ఏం ప్రాబ్లమే రాయలే. ఉమ్, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ఎమోషనల్ స్టోరీ ఇంత పెద్దగా ఉందని చెప్పి నేను ఏం రాయలే. నాకు ఇట్లా ఇట్లా అనుకుంటా పిచ్చి పిచ్చి స్టోరీలు ఏం రాయలే. అంతా ఏమున్నా సరదా, ఉమ్, అట్లా ఏమున్నా రియల్గా ఉండాలి. రియాలిటీ చూపించాలి అంతే. నువ్వు రియాలిటీ ఉన్నప్పుడు అది ఏమంటారు, అగ్ని పరీక్ష కూడా సక్సెస్ అవుతుంది, తీసుకునే వాళ్ళని కరెక్ట్ తీసుకుంటారు అని చెప్పి నాకు అంతే. ఇక ఏం నడుస్తుందో మనకు తెలియదు. అది నెక్స్ట్ ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మనకి వస్తే మంచిగా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రెడ్లు వచ్చినాయి కదా 3. వస్తాయి. నేను రెడ్లు ఈ రోజు వచ్చిండొచ్చు అన్న, ఈ రోజు రెడ్లు వచ్చినాయి, రేపు గ్రీన్ కూడా రావచ్చు. ఉమ్, వాళ్ళు మంచిగా చేయకపోయిండొచ్చు, పిలువ ఉండొచ్చు. నన్ను కాకుండా వేరే వాళ్ళని పిలుస్తారు కదా. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంతా కొట్లాడుతుండు వైల్డ్ కార్డ్ కోసం, ఉమ్, పోవచ్చు ఉప్పల్ బాల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం. ఉమ్, పోతే మనం కూడా సపోర్ట్ చేద్దాం, మంచిగా చేసిన వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఉప్పల్ బాల్ ఇంతగానం తిట్టరని చెప్పి ఉప్పల్ బాల్ని సపోర్ట్ చేయడానికి కాదు కానీ ఉమ్. ఓడు మంచిగా ఆడితే వాళ్ళని సపోర్ట్ చేస్తాం అంతే తప్ప ఇడు మనోడు ఇటు పగోడు అన్నట్టు ఉండం మనం. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. లైక్ ఎలా అంటే అగ్ని పరీక్షలో ఇట్లా వెళ్ళి అండ్ విన్నింగ్ దాకా, లైక్ ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయ్యి ఉంటే పర్సనల్గా నువ్వు నాకు తెలుసు కాబట్టి మా సపోర్ట్ కూడా నీకు ఉంటుండే చాలా. అంటే నేను ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది కూడా 20% నేను చేసిన దాంట్లో, 100% మొత్తం వేలే. ఎందుకంటే నేను డైలాగ్ కూడా చెప్పిన, వాళ్ళని నవ్వించిన, అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించిన. నేను అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసిన, అన్న నువ్వు బాగా చేసిన, ఇంకా వాళ్ళ చేతులు ఉంటుంది మనం ఏం చేయాలని చెప్పి చెప్తున్నా కదా. 20% ఇడిచినందుకే మనకు మంచి పేరు వచ్చింది బయట ఇన్స్టాగ్రామ్లో. నేను వేసిన వీడియో 4 million పోయింది. చాలా నా ఫస్ట్ వీడియో 4 million పోయింది నా అకౌంట్లో. అంత మంచి పోయినందుకు వాళ్ళు 100% వేస్తే ఇంకా 8 దాకా వచ్చు అని చెప్పి నేను కూడా ఆలోచించిన. నన్ను రిజెక్టే చేసిరు, మొత్తం అని వేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాను నేను ఈరోజు. మొత్తం వేస్తే నాకు కొంచెం పేరని వస్తుంది బయట, నేను మంచిగా ఉన్నారా బాయ్, నేను మంచిగా చేసినారా బాయ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది, మా ఇంట్లో కనిపిస్తుంది, చూసేలో కూడా మంచిగా అనిపిస్తుంది. అరే మనోడరా బాయ్ అన్నట్టు మాట్లాడతారు. థ్యాంక్ యూ భరత్. అండ్ నెక్స్ట్ అగ్ని పరీక్షకి నువ్వు ఒకవేళ ట్రై చేస్తే నువ్వు సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుతున్నాను. అగ్ని పరీక్షకి చేస్తా, ఇంట్లో కూడా పోతా నెక్స్ట్ టైం. ఇంకా పక్క ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. యా విన్నారు కదా, మన అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయి వచ్చిన పంపారి భరత్.
రపరప అని వెళ్ళిండు, రపరప అని వచ్చేసిండు. అంతే, నేనే చెప్పినది నీకు, రపరప పోయినా రపరప పంపించేసిరు అని చెప్పి. రైట్ రైట్. అసలు మెయిన్ గా కొంచెం మన ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడాలి. చెప్పు. అది ఇప్పుడు నేను ఎందుకు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చిన అంటే, నన్ను బిగ్ బాస్ లకి అగ్ని పరీక్షలకి తీసేసిర్రు, నేను కొంచెం ఫేమ్ కావాలి అట్లా అని కాదు. మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం రియల్ గా. అంటే మా బస్సులో ఏమవుతుందంటే, ఒక 25 years, నేను ఇప్పుడు 25 years, 25 years కింద దానం నాగేందర్ అని ఎమ్మెల్యే ఉండే ఆసిఫ్ నగర్ కి. ఆ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమైందంటే, మా గల్లీలో నల్ల లేకుండే, తాగానికి నీళ్ళు లేకుండే. మాకు నీళ్ళు లేనప్పుడు మా ఆడవాళ్ళు వాళ్ళతో బస్సులు ఉంటారు, చాలా ఫేస్ చేసి ప్రాబ్లమ్స్. అప్పుడు మా డాడీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి దానం నాగేందర్ అన్నని కలిసి, ఆ అన్న మా ప్రాబ్లం చూసి నల్ల పైప్ లైన్ వేయించిన అనమాట. అప్పుడు పైప్ లైన్ వేయించినప్పుడు ఏమైందంటే, అప్పుడు మంచిగా ఉండే, లైఫ్స్ అన్ని చేంజ్ అయిపోయినట్టే, కొంచెం ఒక మెట్టు ఎక్కినట్టే మేము కూడా బస్సుకి. ఎక్కినప్పుడు ఏమైంది, ఇప్పుడు 25 years అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎట్లా అయిపోయారు, పని చేస్తలేరు అన్న, ఓట్ల కోసం వస్తూ వెళ్ళిపోతారు. మొన్న మాకు రీసెంట్ గా 2 years కింద ఆ పైప్ లైన్ లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి అని చెప్పి మేము అడిగినాం. అరే మాకు ఆ నీళ్ళు పడతలేవు, పిల్లలకు ప్రాబ్లం అవుతున్నాయి, అన్ని లేనిపోని రోగాలు వస్తున్నాయని చెప్పి అడుగుతుంటే ఒక్కడు ముంగడ రాలేడు. ఆ డ్రైనేజ్ పైప్ లైన్ గా నీళ్ళు పోతున్నట్టు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళ కెమెరా ఏదైతే పంపించడం కనిపిస్తుంది, ఇడికని డ్రైనేజ్ గారుతుంది, నీళ్ళల్లో కలుస్తుంది. నల్లగా వస్తే నల్ల నీళ్ళు ఫస్ట్ ఆన్ చేయగానే అన్ని డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నప్పుడు కూడా మేము పోయి ఇట్లా కంప్లైంట్ అడిగితే, మా వాళ్ళ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి చేంజ్ చేయమని అడిగితే ప్యాచ్ వర్క్ లాగా వేసిరు, కొంచెం ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా వేసి వదిలిపెట్టేసిరు. అట్లా వేస్తే ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు మేమే కదా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ఓట్లేసి మేమే తప్పు చేసుకున్నామా? ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినా, ఇప్పుడు మనది నడుస్తుంది, ఇప్పుడు నా పేరు నడుస్తుంది, ఇద్దరు కాకుండా ముగ్గురు గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఒక్కరిని అడిగితే ఇద్దరు వచ్చి చేస్తారు పని. నేను అదే అడుగుతున్నా, ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చేయాలి, మీరు దిగొచ్చి చేయాలి. ఓట్లు మేమే వేసినాం కదా మీకు అడిగినప్పుడు, మేము వేసినప్పుడు మాకే కదా నువ్వు పని చేయాల్సింది. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు అల్లనే ఉంటా ఎందుకు వేసినా మేము ఓట్లు మీకు? అప్పుడు ఓలో మాకు ఎమ్మెల్యేనే కాదు, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే ఆయన, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న. అప్పుడు ఆయన అడిగితే మా ప్రాబ్లం చూసి ఆయన వచ్చింది వేసిరు. అయితే ఇప్పుడున్న లీడర్లు ఎందుకు వేస్తలేరు? మాకు ఒక రోడ్ వేయమంటే నాకు వాళ్ళకైనా పైసలు వస్తలేవు, ఇళ్ళకైనా పైసలు వస్తలేవు. మళ్ళీ వాళ్ళతో చెప్పాలి, నాకు పైసలు రావు, నేను ఏం పనులు చేయ, నాకు ఓటేసి గెలిపిరని చెప్పి అదే ముఖం మీద అడగాలి మీ పబ్లిక్ ని వచ్చి. ఇప్పుడు వచ్చి నాకు పైసలు వస్తలేవు, వాళ్ళు సైన్ చేస్తలేరు, వాళ్ళు పైసలు ఇస్తారు, అలా గవర్నమెంట్ ఇస్తలేదు, వాళ్ళు పని చేసుకుంటారు అంటే నేనేం చేయాలి దానికి? మేమేం చేయాలి దానికి? మాకు ప్రాబ్లం ఫేస్ అవుతుందన్న. ఆ నీళ్ళు తాగితే మాకు రోగాలు వస్తున్నాయి అట్లా అని చెప్పి. ఎంత ఇప్పుడు బస్తీలు అంటే కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, బస్తీ గౌలిగూడాలన్న, గౌలిగూడ రామ మందిర్ MGBS దగ్గర. ఇప్పుడు బస్తీ అనేటప్పుడు ఇప్పుడు స్లమ్ ఏరియాకి ఎందుకు వస్తుంది, అలా కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అవే నీళ్ళు తాగాలి. ఇప్పుడు మనలాగా ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కుంటారా? ఎంతగానో కొనుక్కుంటారు, వాళ్ళు అవే తాగి వస్తారు కదా అన్న. ఈరోజు ఆ పైప్ లైన్ చేంజ్ అన్న. ఇప్పుడు మా బస్సు చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉండట్లు ఏమైందంటే డ్రైనేజ్ లైన్ అల్లనే పోతుంది, నల్ల పైప్ లైన్ కూడా అల్లనే పోతుంది. మేము ఆ డ్రైనేజ్ పైప్ లైన్ పెద్దగా అన్న, పెద్దగా వేసి పైప్ లైన్ మంచిగా కొత్తది ఎంత అయితే నా మాట 25 లక్షలు అవుతుంది డ్రైనేజ్ పైప్ లైన్ కి. డ్రైనేజ్ పైప్ లైన్ తీసేసి సైడ్కి వేసుకుంటారా అని చెప్పినాం. నల్ల పైప్ లైన్ అలానే ఎట్లా కలుస్తుంది? నల్ల పైప్ లైన్ అంటే ఒక్కడు పని చేసేటోళ్ళు లేడన్నా. అంతా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మేము ఇక ఏం చేయాలి, ఏం అర్థమైతలే. ఉన్న గవర్నమెంట్ అడగాలంటే పైసలు వస్తలేవు, బయటకు పోతే దొంగల్లాగా చూస్తున్నారు. సరే జాబ్లు అడిగితే మీరు చచ్చిపోరు, ఎండి దాగి చచ్చిపోరు, అవి దాగి చచ్చిపోరు అని ఉన్న గవర్నమెంట్ అంటది. సరే ఉన్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన ఎమ్మెల్యేనో కాదో తెలియదు, కార్పొరేటర్ ఉండో లేదో తెలియదు. అసలు ఎవరిని ఇష్టం వచ్చినా అది చేసుకుంటుండు. మాకు మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. మా ఇంటి మీద కూడా ఇంత పెద్ద చెత్త కుప్ప కదా ఇది, చెత్త కొన్ని మొత్తం. ఇప్పుడు మా బస్తీ కాకుండా ఏరియా అంత ఉంటుంది కదా, ఇప్పుడు ఏరియా మొత్తం చెత్త తీసుకొచ్చి మా దగ్గర డంప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పని తక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళది ఏందో ఓవర్ తీసుకున్న ఆ కాంట్రాక్ట్ కానీ పని ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు రిక్షాలలో ఆ బస్సులు ఈ బస్సులు ఆ బస్సులు అంతా చెత్త ఎరుకొచ్చి మా బస్తీ ముంగడేస్తారు. మరి మేమేం చేయాలి దానికి? మేము ఎన్నిసార్లు కొట్లానా కూడా అన్న ఈరోజు 0 చేసి పోతాం, మేము 0 చేస్తామంటే అంత చెత్త వేసుకొని డంప్ చేస్తాం వేరే దగ్గర, పెద్ద దగ్గర. నువ్వు వీడు ఎందుకు వేస్తున్నారా అని అడిగితే ఓడు సప్పుడు చేయడు. సరే చెత్త వేస్తున్నారా అంటే అట్లా కాదు, ఆ చెత్త వేసిన దగ్గర ఏం చేస్తారంటే 100 మంది ఉత్సవం వస్తారన్న. ఆ ఉత్సవాలు వస్తున్న దగ్గర మా బస్సులోనే ఆడ కూరగాయలు అమ్ముకుంటారు, ఆడ అన్నం ఉంటుంది, స్క్రాప్ దుకాణాలు ఉంటాయి, అన్ని ఇట్లా కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా బతకాలన్నా? సరే నువ్వు ఎన్నో ఉంటారా ఎన్నో తీసుకొచ్చి చెత్త వేయడానికి వేస్తావు. నువ్వు ఎంత పనికి ఎక్కువ అవుతుంటే నువ్వు పని వదిలేయి, నువ్వు మీ సార్కి చెప్పు, సార్ నాతో పని అవుతుందని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోను. పని తక్కువ అవుతుందని చెప్పి రిక్షాలకైనా తీసుకొచ్చి ఒకటి దగ్గర వేసి అంత ఏడికైనా తీసుకొని వేరే దగ్గర వేస్తా అంటే అదొకరోజు తీస్తారు, ఒకరోజు తీయరు. మరి ఓన్ చెప్పుకోవాలి మేము బాధ. ఆ బస్సులో మా దాంట్లో కూడా చిన్న పోరలు ఉంటారు అన్న, వాళ్ళకి ఏమైనా రోగాలు సోడి చూసుకుంటాడు వస్తుందా? వాడు లీడర్ వచ్చి చూస్తున్నాం మమ్మల్ని, మేమే చూసుకోవాలి అది కూడా. మా బస్సుని మేము నీట్ చేసుకోమని చూసుకుంటే పెద్ద గణేష్ పెడతాం మేము ఆడ. మా గణేష్ పక్కకే చెత్తకొని తయారు చేస్తారు వీళ్ళంతా. అరే వాడన్నా మాట్లాడితే ఒక రోడ్ వేయడానికి వస్తున్నారు మొన్న వచ్చి, ఆ చెత్తకొని చూస్తలేడు ఎవడు. వాళ్ళ ప్రాబ్లం అనిపిస్తలేదా? చెత్తకొని పక్కనే 2 సులభ కాంప్లెక్స్ కట్టిరు. సులభ కాంప్లెక్స్ ఓడు అది చెప్తున్నా. ప్రాబ్లం ఏదైతుందంటే మనుషుల వల్లనే. ఆ లీడర్లను పక్కన పెడితే మనుషులు కూడా చక్కగా ఉండాలి. అరే ఎన్నిగానో ఇల్లులు ఉన్నాయి, ఇంతమంది పిల్లలు ఇంతమంది పని చేసుకుంటారు, మనం మీరు ఎట్లా వస్తారు అని చెప్పి వాళ్ళకి కూడా సిగ్గు రావాలిగా అన్న.
ఆడ ఆడోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు చేసుకుంటారు నా పని రోడ్ల మీద పని చేసుకుంటున్నప్పుడు అరే వచ్చేట్లా వస్తామని చెప్పి సిగ్గు రాదా మనకి? బండ్లు ఆపు మరి వచ్చే వస్తారు. ఆ 5 రూపాయలు ఇస్తే సులభ్ కాంప్లెక్స్ లో వచ్చు కదా, అది కట్టించినాం కదా దానికోసమే. మరి అదెందుకు చేస్తలేరు? ఈ రోజు మనం కొట్లాడినామంటే ఒకరోజు ఫోన్ లేవడతాడు, ఒకరోజు ఫోన్ లేవట్టాడు, ఒకరోజు నేను కంప్లైంట్ ఇచ్చుకో అంటాడు, ఒకరోజు నేను నీ మీద కంప్లైంట్ ఇస్తా అంటాడు. అరే ఎంత భయవాడినికా? అరే బస్సులు ఉంటాడు మరి అవే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్తే నీకు తప్పేముంది దాంట్లో? రెండు తీసారా చెత్త కుప్పడికని ఇప్పుడు ఉంటుంది ఒక చెత్త కుండి, ఒక డబ్బు ఉంది, ఒక డబ్బా నిండగా చాలా దాడికి చెత్త నువ్వు ఆడికని తీసుకొచ్చి వేస్తే వేరేడు ఓడానేస్తాడు. ఇప్పుడు ఆడు ఒకడు ఉత్సవ వస్తుంటే ఆడొకడు ఉచ్చ వస్తుంది, ఆడు ఉత్సవం వేరేడు చుచ్చ కూడా వస్తాడు, వాన్ చేసి వీడి తయారవుతుంది కదా. మనం చెత్తనే ఆపే అని చెప్తే అట్లా కూడా కాదు. అంత పెద్ద ఆఫీస్ ఉంది, అది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఎందుకు ఉందో తెలియదు మాకు, అది మొత్తం చెత్తకుండి తయారైపోయింది ఆడ. అది దానివల్ల ప్రాబ్లం ఎవరు ఫేస్ అవుతారని మేము ఫేస్ అవుతున్నాం, ఎందుకంటే ఆ బస్సు మాకు దగ్గర ఉంది కదా. ఈ క్వశ్చన్ ఏంటి మంది? క్వశ్చన్ ఏంటంటే మాకు ఒకటే అన్న, మాకు క్వశ్చన్ ఏం లేదు, సొల్యూషన్ కావాలి దీనికి. ఒకటి, తాగానికి నీళ్ళు మంచిగా రావాలి. తాగానికి నీళ్ళు లేనప్పుడు మేము బతకలేం. మేము కాకుండా వేరే వాళ్ళు వాళ్ళు అస్సలు బండలేరు దా, అదొకటి కావాలి. ఇంకా చెత్త కుండ ఏదైతే ఉందో అది మొత్తమే తీసేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ చెత్త వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మేమే కాకుండా చాలా మంది, అంటే ఒక్కని వల్ల ఒకడు ఇట్లా ఈగలు ఎట్లా కుడతాయి, ఒకటి ఎన్నో అయిపోయినాడు అంతా మొత్తం చిల్ల. మళ్ళీ ఇప్పుడు ఇటు కాకుండా పక్క బస్సులో చెత్తేసారు అనుకో, వాళ్ళతో అలా కొట్లాట, నువ్వు ఓవని వీరా బై, నువ్వు వాడుంటే మీ ఇంట్లో చూసుకోరా, మీ ఇంట్లో చేస్తున్నావా అట్లా అని చెప్పి చాలా కొట్లాటలేనే ఉన్నాయి. అట్లా కొట్లాడిన రోజులు కూడా ఉన్నాయి, మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఒక లీడర్ మా ఫోన్ లేవట్టాడు, ఆడు తీసుకున్న కాంట్రాక్టర్ ఓడవాడు ఆడు అసలు ఫోన్ లేవట్టాడు. ఆ పనులకు చేస్తే పనులకు అలాగ మోతావరి, నువ్వు ఎందుకు మా సార్ చెప్పిండు, ఓడరా సార్ విలువంటే సార్ రాడికి ఎందుకు, సార్ ఫోన్ చేయగానే అందుకు ఏమవుతుందేమో జీరో చేస్తా సార్ మొత్తం క్లీన్ చేసి పోతాను. క్లీన్ చేసినప్పుడు మళ్ళీ పెట్టాలి కదా మనుషులను, మళ్ళీ చెత్తేయకుండా. మళ్ళీ అదే పని అన్న, పొద్దున 5 గంటలకి మళ్ళీ మేము అందరం 6 గంటలకి ఇట్లా లేస్తాం. 5 గంటల నుంచి ఆడ పని లేకుండా మనమైతే కూర్చోలేం కదా. ఏ రోజైతే లేమో రాత్రి 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు చెత్తది. 3 గంటల దందం తీసుకొచ్చి ఆడ పడేస్తారు. మేము లేచే వరకు మొత్తం ఇంత గుడి ఉందన్న, హనుమంతుని గుడి, ఎన్నో ఏళ్ల కింద గుడి, అది మా తాత వాళ్ళ ముత్తాత. అంటే ఒక టైంలో ఏమైందంటే వర్షం వచ్చేట్లా గుడి కూడా మునిగిపోయింది. అట్లాంటి గుడి ఇంకా ఉంది ఆడ, ఎంతో మంది వస్తారు ఆడికి చూడడానికి. ఆ గుడి ముంగడ చెత్తకొండి ఉండికి సరే మనకన్నా సిగ్గుండాలిగా. సరే మేము ఎంతగానో మనం కొట్లాడతాం, మాత్రం అయితే లేదా అని చెప్తున్నా నేను. ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది, లీడర్ని అడగాలి. మేము లీడర్ని అడిగితే సపోర్ట్ లేదు. సరే బస్తీ లీడర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని వాళ్ళని పక్కన పెడదాం. ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేసుకుంటారు. ఆ లీడర్కి ఎందుకు వస్తుంది, ఈ లీడర్కి ఎందుకు వస్తుంది అని చెప్పి. మాకు లీడర్లతో సంబంధం లేదు, ఎవడొచ్చి చేస్తాడా పని చేయాలి. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి అయితే మేము సపోర్ట్ చేయాలనుకోవట్లే అన్న. మేము సపోర్ట్ చేసేది కేటీఆర్కే. నేను కేటీఆర్ గురించి ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడతా, అప్పుడు కూడా మంచిగా మాట్లాడతా. ఎందుకంటే ఆయన ఉద్యోగాలు మంచిగా ఇచ్చిండు, పని మంచిగా చేసిండు. కేసీఆర్ అన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పోయినామంటే పని మంచిగా అవుతుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనం మంచి పని చేస్తామంటే ఆడు చెడ్డోడాడు. ఇప్పుడు నువ్వు మంచిగా చేయడానికి ముంగడ పోతుంటే నేను కొడతాడు అంతే. మంచోళ్ళు ఉండదు ఇప్పుడున్న టైం. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నావా? గవర్నమెంట్ తో నాకు సంబంధం లేదన్న. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది వచ్చి కూడా. 3 ఏళ్ళు అయినప్పుడు నాకైతే ఇప్పుడు మా వాళ్ళ దాంట్లో ఒక్కరికి డ్యూటీ రాలే, నాకే రాలే డ్యూటీ. వేరే గురించి పక్కన పెడితే మా బస్సులోనే వరకు రాలే గవర్నమెంట్ డ్యూటీ. అందరు ప్రిపేర్ అవుతారు. మొన్న చూసుకుంటే కొట్లాడారు, ఇంతమంది కొట్లాడి తెలిసిన వారు ఇంత పెద్ద ధర్నా చేసారు. వాళ్ళని ఎంట్రీ దాకా చచ్చిపోవాలి, ఎట్లా అంటావన్నా చచ్చిపోతావు. ఇంతమంది కష్టం చేసి వాళ్ళన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే కూలీలాగా చదువుకుంటున్న వాళ్ళని చచ్చిపోమంటే అదేం లెక్క? సరే నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకన్నా క్లారిటీ ఉందా? నేను కేటీఆర్నే గెలిపాలి, నువ్వు మంచి పనిలే నిన్నే గెలిపిస్తాం కదా. నేను కేటీఆర్నే గెలిపాలి, కేసీఆర్ మాకు రావాలి, బీజేపీ రావాలంటే అది అవుట్ ఆఫ్ సిలబస్. ఇక నువ్వు మంచి పని చేస్తాడు కావాలి కదా మాకు. ఇప్పుడు మా దగ్గర నేను కేటీఆర్నే గెలిపాలనుకుంటున్నా, మా దగ్గర ఉన్నది బీజేపీ ఏం చేస్తలేదని చెప్పు. ఇప్పుడు థర్డ్ టైం కంటిన్యూ గెలిచి మా ఎమ్మెల్యే థర్డ్ టైం కంటిన్యూ గెలిచిండు. మాకు సరిపోతలేదు కదా, మాకు డెవలప్మెంట్ ఏందనేది కనిపిస్తలేదు, మాకు ఏం చేస్తలేడు అని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మాకు వేరే వాళ్ళని ఎంచుకోవాలి కదా మేము అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటట్టయితే లేదు. అలా ఎందుకంటే అలా పైసలు ఇస్తలేరు, బయటకు పోతే దొంగల్లా చూస్తారని చెప్పి మన సీఎమే అంట. అట్లా అన్నప్పుడు ఇంకా మనం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడు కేసీఆర్గా. కేసీఆర్ అప్పుడు మంచిగా చేసాడు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఛాన్సెస్ మంచిగా చేస్తాడేమో కదా. మాకు ఇప్పుడు కేసీఆర్ వస్తాడా, ఆయన పెద్దగా ఉంటాడా, ఆయన చేంజ్ అయిపోతాడా తర్వాత విషయం. ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే ఏంటంటే బీజేపీ, మాకు అక్కడ టీఆర్ఎస్ రావాలా ఏం రావాలనేది ఇక పబ్లిక్ చేతిలో ఉంది, మా చేతిలో లేదు. మాకు ఓవర్ పని చేస్తే మనకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి రెడీ అయినామన్నా. ఈసారి అయితే ఇక ధర్మం ఏం లేదు, పని చేసేవానికి కావాలి. మనకి ధర్మం ముందుంది కానీ పని కూడా మంచిగా ఉండాలి కదా. మేము లేకపోతే ధర్మం మేము చెప్పి. నీ వాయిస్ రేజ్ అయింది, చేద్దాము ఇది గవర్నమెంట్ చూడాలని చెప్పేసి నేను గవర్నమెంట్ చూడాలనే మాట్లాడుతున్నాను. ఎంతగా కోరుకుంటాను, చూసేలా కూడా ప్రయత్నిద్దాం మనము. రైట్ భరత్ అన్న, మంచిగా నువ్వు ఇంకా 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 టాప్లో ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి, మా వ్యూవర్స్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. రైట్, జై హింద్. రామ్ రామ్.